అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒకే ఇంటి కోడళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఒక మంచి కమెంట్ పెట్టి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి కథ నోటిఫికేషన్ అప్పుడే మీ దాకా చేరుతుంది. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుదర్శన నారాయణమూర్తికి తినటానికి ఉండటానికి ఏ లోటు లేదో. ఆ భగవంతుడి దయ వల్ల ఆస్తిపాస్తులు బాగా ఇచ్చాడు ఆ దేవుడు. వీళ్లకు ఉన్న లోటల్లా పిల్లలు లేకపోవటమే. పిల్లల కోసమని గుళ్ళు గోపురాలు తిరుగుతూ వ్రతాలు నోములు చేస్తూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళే దంపతులు. ఊళ్ళో భార్యని నలుగురు నాలుగు మాటలు అంటున్నారని ఆ పల్లెటూరులో వాళ్ళకి రైస్ మిల్లులు, పొలాలు, తోటలు, స్థలాలు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నా నారాయణమూర్తి కేవలం భార్యను గొడ్రాలని పదే పదే ఒకవైపున తన తల్లి తన అక్క చెల్లెళ్ళు అంటున్నారని నారాయణమూర్తి వ్యాపారం పెట్టుకోవాలనే వంకతో భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న ఆయన సంసారాన్ని పట్నానికి మార్చాడు. మార్చిన తర్వాత ఆయన ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. అదే అంచెలంచెలుగా బాగా ఎదిగింది 3 సంవత్సరాల్లో. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మరొక 2 ఏళ్ళు. ఇప్పటికీ పెళ్ళై దాదాపు 7 సంవత్సరాల కాలం. అందరూ భార్యనే నానా మాటలు అన్నా ఆయన మాత్రం ఏ రోజు ఒక్క మాట అనుకుని ఎరుగడు. పిల్లలు కేవలం భార్యాభర్తలు కలిసి ఉండటానికి కారణం ఎప్పుడూ కాకూడదు. భార్యాభర్తల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనురాగం ఉండాలి. సుదర్శనకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ మనం కావాలనుకున్నప్పుడు భగవంతుడు ఇవ్వడు కదా, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఇచ్చిన వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎంతమంది, చెడ్డవాళ్ళు ఎంతమంది, వాళ్ళ కర్మఫలాల ప్రకారం పుడతారనుకునే వ్యక్తి నారాయణమూర్తి. ఆ తరువాత ఇక ఒకసారి ఉన్నట్టుండి ఆయన ఒక పండుగ రోజు సరదాగా నవ్విస్తూ ఉంటే సుదర్శన కళ్ళు తిరిగి ఆయన మీదే పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ అని, దానికి తోడు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బెడ్ రెస్ట్ ఇచ్చని చెప్పేసరికి నారాయణమూర్తి ఆనందానికి అవధులు లేవు. అటు సుదర్శన తల్లిదండ్రులు ఇటు నారాయణమూర్తి తల్లిదండ్రులు ఎగిరి గంతేసినంత పని చేశారు. రాక 7 సంవత్సరాల తర్వాత వచ్చిన గర్భమాయ. దానికి తోడు ఇక ఊరంతా సంబరాలు జరిపించారు ఆ పెద్దవాళ్ళు. ఇక పుట్టేవాడు అలా పుట్టాలి, ఇలా పుట్టాలి, అది పుట్టాలి, ఇది పుట్టాలి అని ఎన్నెన్నో అనుకున్నారు. వారసుడే పుట్టాలనుకున్నారు. అయితే డాక్టర్లు నారాయణమూర్తితో బిడ్డ ఎదిగే కొద్దీ చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి తల్లికి, అబార్షన్ చేస్తే మంచిదండి అని చెప్తే చేసేయమని ఆయన అంటే నేను చనిపోతాను, ఏం చేసైనా సరే ఎలాగైనా ఈ ఒక్క బిడ్డని బ్రతికిచ్చే నా చేతికి ఇవ్వండి, ఇంతకన్నా మిమ్మల్ని నేను అడగబోయేది ఏమీ లేదని సుదర్శన డాక్టర్ గారి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తే ఆవిడ ప్రత్యేకంగా సుదర్శనని ఇక 5వ నెల వచ్చిన దగ్గర నుంచే హాస్పిటల్లో ఉంచేసేయండి, మా కళ్ళ ముందు మా అబ్జర్వేషన్లో ఉంటేనే మంచిది అని చెప్పి ఎప్పటికప్పుడు స్కానింగ్లు, ఎప్పటికప్పుడు ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు చేసి చూసుకుంటూ ఒకవైపున నారాయణమూర్తి తల్లిదండ్రులు సుదర్శన తల్లిదండ్రులు కూడా వచ్చే హాస్పిటల్లోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుంటూ ఆయన కొన్నాళ్ల పాటు వ్యాపారం పనులు కూడా పక్కన పెట్టే భార్య దగ్గరే ఉండి ఎట్టకేలక సుదర్శనకి 9 నెలలు తిరిగేసరికి కొడుకు పుట్టాడు. అంతే, ఆ కొడుకు పుట్టడంతోనే ఆవిడ ఆరోగ్యము బాగా పాడైపోయింది. దానికి తోడు డాక్టర్లు గర్భసంచి తీసేశారు. పోనీలే దేవుడు ఇవ్వక ఇచ్చిన ఒక్కడినైనా వారసునిచ్చాడని తెగ సంబరపడిపోయారు అందరూ. ఆయనకి మాత్రం ఆయన భార్య ఆరోగ్యం గురించే భయం పట్టుకుంటే కంగారు పడకండి, ఒక 5 సంవత్సరాలు మందులు వాడితే కనుక ఆవిడకి ఏమీ కాదు, ఇదివరకట్లాగానే ఉంటారులేండి అని చెప్పింది డాక్టరు. అయితే ఆ తర్వాత ఇక పుట్టిన పిల్లాడి పేరు చక్రం తిప్పేవాడు కావాలని చక్రధర్రావు అని పేరు పెట్టారు. నారాయణమూర్తి వాళ్ళు ఉండేది సిటీలోనే కాబట్టి ఆయన ఊళ్ళో ఉన్న రైస్ మిల్లులు అవి ఆయన తల్లిదండ్రులు
చూసుకుంటున్నారు కాబట్టి ఇక పిల్లాడిని సిటీలో చదివించడానికైనా వీళ్ళు ఇక్కడే ఉండాలి కదా. ఒకవైపున నామకరణాలు, అన్నప్రాసనలు అన్నీ అయిపోయి అక్షరాభ్యాసాలు అయిపోయి స్కూల్లో జాయిన్ చేయటం కూడా అయిపోయింది. చిన్నప్పటి నుంచే చక్రధరాన్ని ఇక కారుల్లోనే స్కూలుకు పంపేవాళ్ళు, కాలు కింద పెట్టనిచ్చేవాళ్ళు కాదు, చాలా గారాబంగా పెంచేవాళ్ళు. ఒకవైపున అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య గారాబం. అంత దాంట్లో కూడా సుదర్శన కొడుకుని అతి గారాబం చేసేది తప్ప నారాయణమూర్తి మాత్రం తప్పుడు పనులు చేయకూడదని, విఘ్నత ఎరిగి ప్రవర్తించాలని కొడుకుతో ఎప్పుడూ మంచి చెడు చెప్తూనే ఉండేవాడు ఆయన. చక్రధర్రావు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పీజీ చెయ్యరా అన్నాడు ఆయన. నాకు ఏం లేదని నేను ఇంకా చదవాలి నాన్న, నీ వ్యాపారం ఉంది, కోట్ల కొద్దీ డబ్బు ఉంది, తాత నానమ్మ అమ్మమ్మ తాతయ్య చెప్పారు, కూర్చుని తిన్నా కాలు మీద కాలేసుకొని, ఎలా లేదన్నా 50 తరాలకి తరగనంత ఉందంట. అందరూ సంపాదించే వాళ్ళైతే ఖర్చు పెట్టేవాళ్ళెవరో, అయినా అనుభవించే వాళ్ళెవరు. నేను ఖర్చు పెడతానని చెప్పట్లేదులే కానీ అనుభవిస్తానని చెప్తున్నాను. ఇంకా నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అంటే, సరే పద అయితే ఫ్యాక్టరీకనే ఆయన తీసుకెళ్ళి పని నేర్పించడం మొదలుపెట్టాడు. ఒక సంవత్సర కాలంలో చక్రధర్రావు ఎంత పని నేర్చుకుంటున్నాడు అంటే, నారాయణమూర్తి అక్కడ తన బంధువులు చుట్టాల పిల్లలకే చాలా వరకే ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తారు కూడా. ఏదైనా సరే ఒకళ్ళ చేతి మీదగానే ఎప్పుడు ఒకళ్ళు గొప్పోళ్ళు అయిపోరు, 4 చేతులు కలవాలి, అది వర్కర్స్ అయినా సరే ఎవరైనా సరే. కానీ చక్రధర్రావు విషయంలో నారాయణమూర్తికి ఏ ఫైర్ అయితే ఒకప్పుడు ఉందో, ఆయన పిల్లలు పుట్టలేదన్నది కూడా తీసి పక్కన పెట్టి వ్యాపారం మీద కూర్చుని దాన్ని ఎలాగైతే ఒక టాప్ పొజిషన్కి తీసుకెళ్ళాడో చక్రధర్రావులో అది లేదు. ఎంతసేపు కూడా టైంపాస్కి రావటం, అలా ఏసీ క్యాబిన్లో కూర్చోవటం, కాసేపు కూర్చున్న తర్వాత ఇక విసిగేసి మధ్యాహ్నం నుంచో సాయంత్రం నుంచో ఎర్లీగా వెళ్ళిపోవటం. ఆ తర్వాత కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఏంటి చక్రధరం ఇలా అంటే, ఆ మాటకి ఏముంది నాన్న, పని మాత్రమే చేయాలంటే నా వల్ల కూడా అయ్యే పని కాదు అంటే ఆయనకు కూడా కొడుకు ప్రవర్తన నచ్చేది కాదు, విసుగనిపించేదే. అక్కడ ఉన్న ఆయన బంధువుల పిల్లలు మాత్రం పడి చేసేవాళ్ళు. వాళ్ళకే ఆయన కాస్త పై ఎత్తున చూస్తూ ఉండండి నాన్న అని చెప్తూనే ఉండి ఆయన కూడా రోజు వెళుతూ ఉండేవాడు. పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందిరా, పెళ్లి చేయపోటాన బాధ్యత తెలియట్లేదు అల్లుడు అని అత్తమామలు అమ్మా నాన్నలు చెప్పడంతో, సరే ఎవరినైనా ఇష్టపడ్డావా అంటే, ఇష్టపడితే నీకు చెప్పలేనంత పిరుకోన్నైతే నేను కాదు, అంతంత మాత్రం ధైర్యాలు నాకున్నాయిలే అన్నాడు చక్రధర్రావు. ఈలోపు నారాయణమూర్తి వాళ్ళ బంధువులు బాగా డబ్బు ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళ అబ్బాయిది పెళ్లి కుదిరింది. రమ్మన్నారు సుదర్శన నారాయణమూర్తిని కూడా. దాంతో పెళ్ళికి వెళ్తూ చక్రధర్రావును కూడా వెంట పెట్టుకెళ్ళారు. అయితే ఆ పెళ్లిలో ఒక అమ్మాయి చక్రధర్రావు కళ్ళకి చూడటానికి చాలా అందంగా తెల్లగా చాలా బాగున్నట్టు కనిపించి ఆ అమ్మాయి మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు ఆ పెళ్ళి మొత్తంలో. ఆ అమ్మాయి పేరు వైదేహి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత విరహంలో మునిగిపోయి అన్నం తినకపోవటం, నిద్రపోకపోవటం, నీళ్లు తాగకపోవటం, విషయం ఏంటని ఆరా తీస్తే ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మూడంకేసు పడుకున్నాడు. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ తీయించాడు నారాయణమూర్తి. ఎవరా ఏంటా అనే. వాళ్ళు అలగా వాళ్ళని, ఒక రకంగా లో క్లాస్ వాళ్ళని, వాళ్ళు కులం కూడా చాలా వీళ్ళతో పోల్చుకుంటే గనక వీళ్ళు కులాల విషయంలో చాలా వ్యత్యాసం ఉందని, అక్కడ అమ్మాయి పాచి పని చేయటానికి వచ్చిందని, వాళ్ళమ్మ వంట చేసే దగ్గర కూరగాయలు కోసుద్దని, వాళ్ళ నాన్న రోజు లాగుడు బండి మీద మూటలు వేసుకెళ్తాడని, 9 మంది అధిక సంతానంలో పుట్టిందని, తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కూడా లేదు, గుడిసెల్లో ఉంటారని, ఆ అమ్మాయికి పెద్దగా చదువు కూడా లేదు, ఆ రోజుల్లో 3వ తరగతో 4వ తరగతో దాకా చదువుకుందని, ఇలాంటి విషయాలన్నీ తెలిసినాయి ఆయనకి. ఎంత బతికి ఇంటెనకాల సచ్చినట్టు
తామేంటి, తమ కులగోత్రాలేంటి, తామేంటి, తమ హోదా ఏంటి, అలాంటిది అలాంటి అమ్మాయిని చేసుకోవటం ఏంటి, వద్దనేసాడు ఆయన. వేరే సంబంధం చూడొచ్చులే అనేసింది ఆవిడ కూడా. అయితే కానీ చక్రధర్రావు నేను అన్నం తిన్నో నీళ్లు దాగను తన్నే చేసుకుంటానంటే దీన్ని ప్రేమనర్రా, పైత్యం అంటారు. శారీరక వ్యామోహం కొద్దీ అంటున్నావే తప్ప రేపొద్దున నీ తర్వాత తరాలకే నువ్వేం జవాబు చెప్పాలో అర్థం చేసుకో. నువ్వే జవాబుదారీ అవుతావు. అర్థమవుతుందా? మన బట్టే మన పిల్లలు తయారవుతారో. మనం ఎప్పుడైతే గనక 10 అడుగులు దిగుతామో మన పిల్లలు రేపొద్దున 100 అడుగులు దిగటానికి సిద్ధపడితే 3వ తరాలు 1000 అడుగులు దిగుతే కుల సంకరాలు మంచిది కాదయ్యా, మత సంకరాలు అని చెప్పుకొచ్చాడు నారాయణమూర్తి. ముందు బాగానే ఉంటాయి, ఆ తర్వాత వాటిల్లో నుంచే అసలు రంగులు బయటకు వచ్చే కొద్దీ జీవితంలో అనవసరంగా తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామేమో అని బాధపడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. నేనేం అలా బాధపడను, నాకు తను చాలా నచ్చింది, తనే కావాలనే పట్టుబట్టు కూర్చుంటే మనవడికి సపోర్టు ఒకవైపున అమ్మమ్మ నాన్న, నాన్నమ్మ నాన్న. దాంతో మనవడు కోరుకుంటుంటే మనం కులం గోత్రం ఆస్తి పాస్తి చూస్తామా అల్లుడు అని ఆయన చెప్పే ధోరణివ్వకుండా మా మనవడి పెళ్లి చూసుకొని పోవాలనుండే ముది బొగ్గులం అయిపోయి కూడా బతుకుతున్నామయ్యా. ఆయన ఆస్తిపాస్తులకు మనకేం లోటు, మన అబ్బాయిని చేసుకున్నాక మన కులం అవుద్ది కానీ ఇంకా వాళ్ళ కులంతో ఏం సంబంధం, మన ఇంటికి వచ్చాక మన ఐశ్వర్యానికి వారసురాలు అవుద్ది కానీ వాళ్ళింటి దగ్గర సంగతి ఏముందే, ఇక్కడికి వచ్చాక మనం మంచి చెడు నేర్పిస్తాం కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటే ఏముందే అని 1కి 100 చెప్పి మొత్తానికి ఆయన్ని ఒప్పించారు. 4 కాకులు కావు కావు అన్నప్పుడు నేను నా పెళ్ళాం ఏం చేస్తామని ఆయన భార్య కూడా మెదలకుండా ఊరుకొని పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్తే వాళ్ళకి డైరెక్ట్గా ఆకాశం నుంచి పుష్పక విమానంలో దేవతలు ఇంటి ముందు ల్యాండ్ అయ్యారా అన్నట్టు అనిపించింది. కూతుర్ని అంత ఐశ్వర్యవంతుడు చేసుకుంటానంటే ఇంకేం కావాలి, సై 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 అనేశారు వాళ్ళు. దాంతో వెంటనే వైదేహికి చక్రధర్రావుకి పెళ్ళి. ఆ పెళ్లిలో దాదాపు ఒక పెద్ద పెట్టెడు నగలు ఒకవైపున చక్రధర్రావు నానమ్మిస్తే 7 వారాల నగలు 7 రోజులకి 7 సెట్లే ఉన్నాయి సుదర్శన తల్లి దగ్గర. అవి అమ్మమ్మ బహుమతిగా ఇచ్చింది. ఇక వైదేహిని చక్రధర్రావుకి ఇచ్చి పెళ్లి చేసేశారు. అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని ఎవరైనా 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో వెళ్తారో. సంవత్సరం కొత్త మోజు కదా, దిగిందాకా హనీమూన్కి వెళ్ళొచ్చాడు చక్రధర్రావు. సంవత్సరం వెళ్ళిన పెళ్ళాం మీద మోజు అంతకంతకి పెరిగిందే తప్ప ఇంకా తగ్గింది లేదు. దాంతో ఇలాగే ఉంటే కనుక ఆయన ఇక్కడుండి చూసుకుంటున్నంతకాలం కొడుకు బాధ్యతలు తెలియదులే అని చెప్పి భార్యను తీసుకుని నువ్వు పద మనం పల్లెటూరికి వెళ్ళిపోదాము, అమ్మా నాన్నకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని ఆయన అత్తమామల్ని కూడా రమ్మనమని అత్తమామల్ని అమ్మా నాన్నల్నే ఆయన ఊళ్ళోనే ఉంచుకొని అక్కడ ఉన్న పొలాలు తోటలు ఇల్లు వాకిళ్ళు రైస్ మిల్లులు అక్కడ వాళ్ళకి పప్పు మిల్లులు అవన్నీ ఉన్నాయి, అవి చూసుకుందామని కొడుక్కి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెప్పి కోడలికి ఇంటి తాళాలు ఇచ్చి ఇంటి బాధ్యతలు చూసుకోమని అమ్మ ఇంటి నిండా నౌకర్లు చాకర్లు పనివాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఇక్కడ దేనికి వచ్చిన లోటు లేదు, నువ్వు వంట కూడా చెయ్యక్కర్లేదు, నువ్వు కాలు బయట పెడితే కారు ఉంటుంది, లోపల పెడితే ఏసీ ఉంటుంది, నీకు అడుగులకు మడుగులొత్తే పనివాళ్ళు వంట వాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు, ఇక్కడ నీకు వచ్చిన లోటేమీ లేదు, సంతోషంగా ఉండండి మీ ఇద్దరు, ఏ విభేదాలు మీ మధ్య రాకుండా చూసుకోండమ్మా అని చెప్పి అక్కడి నుంచే వాళ్ళిద్దరూ ఎందుకు అనవసరంగా అత్త పెత్తనం అనే కోడలు అత్తగాడి కిందే ఉంటోందని డబ్బులు లేని పిల్లని చేసుకొచ్చారని ఆరళ్ళు పెట్టారని లేదా కొడుకు కోడలు ప్రైవసీకి వీళ్ళడ్డంగా ఉన్నారని కొడుకు కూడా ఏమమ్మా నాన్నల్ని మీరుండండి అని కూడా అనలేదు, ఆయనకి ఉండాలని అనిపించలేదు. దాంతో సుదర్శన్ని తీసుకొని నారాయణమూర్తి వెళ్ళిపోయాక ఆయనకి పెద్దవాళ్ళ బాధ్యతలు చూసుకోవటమే సరిపోయే. సంవత్సరం తిరిగేసరికి అత్తమామలు అమ్మా నాన్నలు వయోభారంతోనే వాళ్ళు పైలోకాలకి చేరుకున్నారు. వాళ్ళ క్రతువులన్నీ పూర్తి చేశాడు. కొడుకు పెళ్ళై అప్పుడే 2 సంవత్సరాల కాలం. కొడుకు అసలు ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీ నుంచే ఆయనకు ఫోన్స్ రూపేణా అలాగే ఆయన చుట్టాలు బంధువుల పిల్లలే కాబట్టి ఉంది, వాళ్ళు ఎప్పటికప్పుడు ఆయనకు వార్తలు చేరవేస్తూనే ఉన్నారు. అస్సలు ఆఫీస్కి సరిగ్గా రాడని మొత్తం మేము చూసి చేసి అంత కరెక్ట్గా ఉందా లేదా అని 1కి 100 సార్లు చూస్తున్నాం మావయ్య, చూస్తున్నాం పెదనాన్న, చూస్తున్నాం బాబాయ్, చూసే ఫైల్ అక్కడ
పెడితే కనీసం ఫైల్ చెక్ కూడా చేయకుండా చక్రం సంతకం పెట్టేస్తాడనే, పెట్టేసి వచ్చి ఒక గంటన్నర ఉంటామో ఆఫీసులో గగనమనే, ఇక పెళ్ళాన్ని తీసుకొని తెగ ట్రిప్పులకి తిరుగుతాడనే, ఎంజాయ్మెంట్లకి ఏ లోటు లేదనే, పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడనే, లేదంటే గనక పెళ్ళాంతో షాపింగ్లు, సినిమాలు, షికార్లు, డిన్నర్లు, ముచ్చట్లు, అది కాదంటే ఊళ్ళోనే ఉండకుండా ఎగిరిపోతాడనే, ఎగిరిపోతే నెల 2 నెలలు హజా ఉండట్లేదనే చెప్పిన ఆయన కోట్ల రూపాయల వ్యాపారం వీడిని నమ్మి అప్పచెప్పి తప్పు చేశాను నేను, సమర్థవంతులు కాని వాళ్ళకి మనం ఎప్పుడూ పగ్గాలు అప్పచెప్పకూడదేమో అని బాధపడుతూ ఉండేవాడు నారాయణమూర్తి. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పెళ్ళయ్యి 2 సంవత్సరాలు దాటిపోయిందే. 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 3వ సంవత్సరం కూడా పెళ్ళానికి మొగుడికి పిల్లలు అడ్డనే, ఒకటి వీళ్ళు ముందు 2 ఏళ్ళు పిల్లల కల్లా, 3వ సంవత్సరం వైదేహికే పిల్లల్ని కనేద్దాం అని అనుకున్నా సరే కడుపు రాలా. అయితే ఒక రోజున బయట గాలి, వర్షం, తుఫాను. వైదేహికి పుట్టింటోళ్ళంటే వాళ్ళ మాలిన ప్రేమ. వైదేహి పుట్టింటోళ్ళకి ఒక మాటిచ్చొచ్చింది చక్రధర్రావుని పెళ్లి చేసుకుంటూ. వాడు నా మీద మోజుపడే, నా అందచందాలకి దాసోహమయ్యే, నన్ను పెళ్లి చేసుకొని నా కాళ్ళ చుట్టూ తిరగటానికి ఒప్పుకున్నాడు. కాబట్టే వాణ్ణి నేను రంభనై ఎలా వశీకరణం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అయితే నాతో పాటు తోడబుట్టిన ఈ 8 మంది భవిష్యత్తు, అమ్మా నాన్నల గురించే, అలాగే వాళ్ళ పిల్లల గురించి నేనే ఆలోచిస్తానని అప్పటికే వైదేహి పెళ్ళైన ఆ 2 సంవత్సరాల్లోనే తన తోడబుట్టిన వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసేయటం, వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ చేయటం, బోలెడు బంగారాలు పెట్టడం, అమ్మా నాన్నలకి ఇల్లు కట్టించివ్వటం, కార్లు కొనివ్వటం, అడుక్కు తినే వాళ్ళకి పొలాలు కొనివ్వటం, ఓ రేంజ్లో పుట్టింటిని నిలబెట్టేయటం అయిపోయింది. మొగుడి దగ్గర పడకలో తలగడ మంత్రాలు బాగా మొగుడికి వేసే ఆ 2 ఏళ్లలో తన పుట్టిల్లు సెటిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏది అకేషన్ వచ్చిందన్నా తన చెల్లెలి పిల్లలు, అన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తుల బాధ్యత కూడా తందేనని వాళ్ళకి ప్రమాణం చేసింది వైదేహి. దానికి తోడు వాళ్ళకి ఏ చిన్న విశేషాలు జరిగినాయి, శుభకార్యాలు జరిగినాయి అన్నా అయితే బంగారం లేదా డైమండ్స్ తీసుకుని తప్ప వెళ్ళి వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చి రాదు వైదేహి. వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లి రోజు కోసమని వైదేహి బయలుదేరి వెళుతున్నాను అని చెప్తే, అయ్యో నేను వచ్చేవాడిని కదరా అని చక్రధర్రావు అంటే, సాయంత్రానికి వచ్చేస్తాను, నిన్ను వదిలి నేను ఉంటానా అంటే, వద్దమ్మా బయట వాతావరణం బాగలేదు, మీ ఊరు పక్కా పల్లెటూరు కదా, అటు సైడు రోడ్లు కూడా బాగోవని చెప్పాడు డ్రైవరు. మూసుకొని రారా అడుక్కు తినే వెధవా, నువ్వెంత నీ బ్రతుకెంత, నువ్వు నన్ను నా పుట్టింటికి దూరం చేద్దాం అనుకోవటమేంట్రా అని ఇక ఓ అమ్మకు ఒక డైమండ్ నెక్లెస్, నాన్నకు ఒక డైమండ్ బ్రేస్లెట్ తీసుకుని బట్టలు గిట్టలు, ఫ్రూట్స్, స్వీట్స్, వాళ్ళకి ఇవ్వటానికి ఒక 5 లక్షల డబ్బులు మొత్తం హ్యాండ్ బ్యాగ్లో సర్దుకుని తన వాళ్ళందరినీ అక్కడికి రమ్మనమని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామన్నానుగా, ఏర్పాట్లు మీరు చూసుకోమని ముందే చెప్పి తను 1 లక్ష రూపాయల షేర్ కట్టి టిప్ టాప్గా రెడీ అయ్యి కారెక్కి బయలుదేరింది. మొగుడికి ఫోన్ చేసి చెప్పే. అయితే ఉన్నట్టుండి వాతావరణంలో పెను మార్పులు సంభవించినాయి. దాంతో ఇక వెళ్ళింది బాగానే ఉంది. అకేషన్లు, సెలబ్రేషన్లు, పెట్టుపోతలు అయిపోయాక పోనీ ఈ పూటకు ఉండిపోదామమ్మా అంటే, లేదు అని మొగుడెక్కడ ఒక్క పూట పడక సుఖాన్ని పంచకపోయినా మొగుడు ఎక్కడ మళ్ళీ వేరే ఆడదాని వైపు తల ఒగ్గుతాడేమోనని ఎక్కడా లేని భయం వైదేహికి. వాళ్ళిద్దరి మధ్యలోకి గాలొచ్చినా ఊరుకోదు వైదేహి. 24 గంటలు పడగటింట్లోనే కట్టేసేది మొగుడిని. అందుకే అసలు మొగుడు అప్పటికే వచ్చి కూడా 5-6 గంటలైంది, టీవీ చూస్తున్నానని చెప్పాడు ఫోన్ చేస్తే. దాంతో మేఘాల మీద బయలుదేరిపోయింది. వచ్చేటప్పుడు అసలే మట్టి రోడ్డు, గుంతలు, దానికి తోడు కొండచెరియ పక్క నుంచి వెళ్ళాలాయా. డ్రైవర్ ఎంత శాయశక్తులా ప్రయత్నించినా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో డ్రైవర్కి చిన్న దెబ్బలు మినహా ఏమీ తగలలేదు, కానీ వైదేహికి మాత్రం పెద్ద యాక్సిడెంటే అయింది. తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో పడేస్తే సుదర్శన, నారాయణమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చారు. వైదేహి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పుట్టింటి వాళ్ళు, అమ్మా నాన్నలు వచ్చి
చేయగలిగింది ఏముందని 2 కన్నీటి బొట్లు రాల్చి పక్కకు నిలబడ్డారు. లక్షలు ఖర్చు పెట్టే హాస్పిటల్లో కోడల్ని జాయిన్ చేసిన డాక్టర్లు చెప్పింది ఒకటే మాట, మీ కోడలికి అబోర్షన్ అయిపోయిందండి, దానికి తోడు మీ కోడలు కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే ఎన్నాళ్ళు అలా ఉంటుంది అని అడిగాడు చక్రధర్రావు. ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మేబీ దేవుడు చల్లగా చూస్తే గంటలో స్పృహలోకి రావచ్చు, లేదా ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, సంవత్సరంలో రావచ్చు. అదే కాదంటే కనుక లైఫ్ లాంగ్ రాకపోను వచ్చు, మనం చెప్పలేము ఆ విషయాన్ని అనేసిన తర్వాత కొడుకు ఎక్కడైనా ఫీల్ అవుతాడేమో, కొడుకు ఎక్కడైనా ఒంటరిని అయిపోతున్నానని బాధపడుతున్నాడేమో అనుకున్నాడు సుదర్శన నారాయణమూర్తి. కానీ చక్రధర్రావు లైట్ తీసుకుని చేసేదేముంది, ఇంకా హాస్పిటల్లో ఉంచటం ఎందుకు అని ఇంటికి తీసుకొచ్చేయమన్నాడు వైదేహిని. వైదేహిని ఇంటికి తీసుకొచ్చి ఒక నర్సును పెట్టి అలాగే తన దగ్గర ఒక ఆయమ్మని పెట్టి అన్నీ ఎత్తిపోయటానికని డాక్టర్ గారిని రోజు వచ్చి చూసేళ్ళమని సుదర్శన నారాయణమూర్తి మళ్ళీ పల్లెటూరులో ఉన్నటువంటి రైస్ మిల్లులో అవన్నీనే ఒకవైపున వాళ్ళ బంధువులు చుట్టాల కుర్రాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్పి చూసుకోండి అయ్యా అని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టి ఆయనే వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ బాధ్యతల్ని చూసుకోవటం మొదలుపెట్టి ఇంటి బాధ్యతల్ని సుదర్శన చూసుకోవటం మొదలుపెట్టింది. ఇలా ఒక్క 6 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల తర్వాత చక్రధర్రావు ప్రవర్తనలో వైదేహి మంచాన పడ్డ 6 నెలలు తనేమి డల్గా లేడు. ఈ 6 నెలల తర్వాత ఇంకా కొడుకు హుషారుగా ఉండటం, నవ్వుకోవటం, ఫోన్లు మాట్లాడటం, రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉండటం, రాత్రుళ్ళు లేటుగా రావటం, ఒక్కో రోజు రాత్రుళ్ళు రాకుండా ఉండటం, ఇలా ఒక 6 నెలల పాటు జరిగింది. కోడలు మంచాన పడే అప్పటికి సంవత్సరం. ఒకరోజు డైరెక్ట్గా రమ్మనమని సుదర్శన నారాయణమూర్తిని ఫ్యాక్టరీకి రమ్మన్నారు ఆయన బంధువులు కుర్రాళ్ళు, వర్క్ చేస్తున్న వాళ్ళు. ఏమిట్రా అని వీళ్ళిద్దరూ వెళితే, అన్నయ్య ఇక్కడ లేడు చూసావా పెదనాన్న అంటే, ఎక్కడికి సచ్చాడీడు అంది సుదర్శన. ఆఫీసులో కొంతకాలంగా అంతకుముందు ఉన్న పిఏ మగాయన ఎవరైతే ఉన్నాడో ఆయన్ని వేరే సెక్టార్కి మార్చేశాడు పెదనాన్న. మార్చేసి అన్నయ్య వేరే ఒక ఆవిడ్ని పిఏగా పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయాలంట, స్నేహాలంట, ప్రేమగా మారిందంట. ఇక డైరెక్ట్గా ఆవిడింటికే వెళ్ళి దుకాణం పెట్టేసి రోజు పొద్దున్నే వస్తున్నాడు, వచ్చి ఒక అరగంటో గంటో ఉంటున్నాడు. ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ఏవీ పట్టించుకోవటం లేదు. మేమే కనుక లేకపోతే వదిలేస్తే కాంపిటీటర్స్ రెడీగా ఉన్నారు దీన్ని మూయించి దివాళా తీయించటానికి. ఆల్రెడీ 4-5 వచ్చి నువ్వు అమ్ముతావేమో కొంటామని కూడా అసమర్థుడైన కొడుక్కే పగ్గాలప్ప చెప్పాడు నారాయణమూర్తి అని కూడా వెళ్తున్నారు పెదనాన్న అని చెప్తే ఆయనకి తల తీసేసినట్టు అనిపించింది. ఓపెన్గా చెప్పాలంటే ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ లేదు. 24 గంటలు దుకాణం ఆవిడింట్లోనే. లక్షల్లో డబ్బు వెళ్ళిపోతుంది. మేము ఏదైనా అడిగి నిలదీస్తే మా మీద ఫైల్స్ ఇసిరు కొట్టడం, మమ్మల్ని కొట్టడం, తిట్టడం, ఉద్యోగాల నుంచి తీసేస్తానని చెప్పటం, నలుగురిలో మమ్మల్ని అవమానించటం, ఈ విషయాలు మీ దాకా వెళ్తే మర్యాదగా ఉండదని చెప్పటం, మాకు వార్నింగులు ఇవ్వటం, ఇలా చేస్తున్నాడు. ఇక మాకు ఓపిక నశించిపోయి నీ దాకా తీసుకురావాల్సి వచ్చింది విషయాన్ని. వదిన మంచాన పడిందనుకో పెదనాన్న, అన్నయ్యకి ఇది ఎక్కువ అన్నప్పుడు ధ్యాస మీరైనా ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఉండాల్సిందేమో కదో అనేశారు అందరూ. అన్నాక ఆయన ఆవిడ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు వైపు చూస్తే కొడుకు ఆహార్యంలో చాలా మార్పు వచ్చింది. కొడుకేమీ కోడలలా అయిపోయిందని దిగాలుగాను లేడు, కించిత్ మాత్రం బాధ లేదు. దాంతో ఈ దరిద్రుడు ఇహ లేనిపోయింది ఏ వత్తనో తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసి ఏ అలగా దాన్నో ఒకదాన్ని తెచ్చి తీసిన పరువు చాలే, మళ్ళీ ఏం చేస్తాడో అనే దాంతో సుదర్శన నారాయణమూర్తి కలిసి వాళ్ళ చుట్టాలు బంధువుల్లోనే చాలామందికి చెప్పి అబ్బాయికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అలా సంబంధాలు వెతగ్గా సంవత్సర కాలం పట్టింది. ఒక అమ్మాయి దొరికింది. అమ్మాయి వాళ్ళు స్థిరచరాస్తులు బాగా ఉన్నవాళ్ళే, తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు. అమ్మాయి అందగత్తె కాకపోయినా
చూడ్డానికి బాగుంటుంది. దానికి తోడు అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది, వేళ క్యాస్టేను, వినయ విధేయతలున్నాయి, బాగా కలిసిపోయే మనస్తత్వం ఉంది, సంస్కారం ఉంది, వాళ్ళ నాన్నకు ఉద్యోగం, వాళ్ళ అమ్మకు కూడా ఉద్యోగం, దానికి తోడు వాళ్ళకి స్థిరచరాస్తులు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు పిల్లలు, అమ్మాయి తమ్ముడు, అమ్మాయి పేరు వైశాలి, అమ్మాయి తమ్ముడు పేరు ప్రసాదం. ఆడపిల్లకి పెళ్లి చేద్దాం అని చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఉద్యోగం చేస్తోంది, డిగ్రీ చదువుకొని కూడా వైశాలే. అయితే వాళ్ళకేమీ రెండో సంబంధం వాడైన చక్రధర్రావుకి ఇచ్చి చెయ్యాలనేమీ లేదు. కాకపోతే అమ్మాయి మంచి చెల్లు గుణగణాలు విన్న సుదర్శన నారాయణమూర్తి వెళ్ళి వైశాలి వాళ్ళ అమ్మా నాన్న అడిగారు, డబ్బులు లేకపోయినా ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, నేను రెండో సంబంధం వాడిని ఎందుకు చేసుకోవాలమ్మా, రేపొద్దున అతని భార్య లేచిందనుకోండి నా పరిస్థితి ఏంటి, నేను సెకండ్ హ్యాండ్ దాన్ని అయిపోతాను కదా. ఆయన అంత ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆవిడ మూలన పడితే మీరు మళ్ళీ నన్నిచ్చి చేస్తానంటున్నారు, ఆయన నాతో ఎలా ఉంటాడో ఏంటో అంది వైశాలి. అంటే ఆ మాటకి అది కాదమ్మా, మేము ఉన్నాంగా, నీకు ఏ లోటు రానివ్వం, నీ బిడ్డలకి ఏ లోటు రానివ్వం తల్లి, మేము మీతోనే ఉంటాంగా అని చెప్పారు సుదర్శన నారాయణమూర్తి. తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోమంటున్నారు కదమ్మా, వచ్చి అడిగారుగా అంటే, అది కాదు నాన్న, ఏ బడి పంతుల్లో చేసుకున్నా బతుకు హాయిగా ఉంటుంది, నాకెందుకో ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి కుడికన్ను అదురుతూనే ఉంది అని చెప్పుకొచ్చేసరికి ఆ మాటకి ఒకవైపున ఆవిడ తమ్ముడు కూడా తొందరపడుతున్నావేమో నాన్న అన్న, అంత ఆస్తిపాస్తులున్నాయి, వాళ్ళే వచ్చి అడిగారు, అది కోమాలో నుంచి ఎటు లేసేది లేదని అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు, కూతురు సుఖపడుద్ది, తన కూతురికి కూతురు పిల్లలకి అన్యాయం కానివ్వనని పెద్ద ఆయన మాటిచ్చాడు పెద్ద మనుషుల్లో అనే దాంతో బలవంత పెట్టి వైశాలిని చక్రధర్రావుతో పెళ్లి కొప్పించారు. పిల్ల ఫోటో తీసుకొని వెళ్ళి నారాయణమూర్తి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా అని చెప్తే, నాకు పెళ్ళా, తన ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మరి 6 నెలలు తిరగకుండా నీ కోరికలు ఎలా రగులుతోంది మొగలి పొద అని వెళ్ళి పిఏల్ని నువ్వు ఎలా తగులుకొని కాపురాలు పెట్టి పగలు రాత్రి అనే తేడాలు లేకుండా వాటిళ్లలోనే దుకాణం పెట్టావు, ఒకత్తైతే నయమే, రోజుకు 10 మందితో తిరుగుతున్నావురా సిగ్గుమాలిన ఎదవ, దానికి తోడు బజారు ఎదవలా తయారయ్యి రేపో ఎల్లుండో వాటిని నువ్వు కొంపకు తీసుకొచ్చి మా పరుగులు తీస్తానన్నా కూడా ఇది లేదు, ఇదేం బాగుంది, నేను చేసుకుని దీన్ని అన్నాడు. ఎక్కడా మరి, నువ్వు అసలు ఫస్ట్ హ్యాండ్ బాయా, ఆ అమ్మాయి వర్జిన్ రా, నిన్ను వర్జినిటీ టెస్టుల్లో నుంచోబెట్టాలంటే అసలు కొన్ని వేల మంది దగ్గర పోయి ఉంటుంది నీకది, నీ పెళ్ళాన్ దగ్గర మొదలుపెట్టే తీసుకొచ్చావుగా అంతకుముందు ఒక చంపని, నీకు నచ్చిన చంపకరాణిని తీసుకొచ్చి, నీకు నచ్చిన చంపకరాణి అహంకారం బలుపుతో పొగరుతో వచ్చేటప్పుడు ఏకులా వచ్చి మేకై కూర్చుంది కదరా, నువ్వు తెచ్చిన నీ పెళ్ళాం మంచానికి పరిమితమైందంటే ఊరికినే అయిందా, దాన్ని భూమి ఆకాశాలు మింగేసేంత బలుపే దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చింది అంది సుదర్శన. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి కూడా ఆడదే, సంసారపక్షమైన ఆడపిల్ల, రే ఆ అమ్మాయి మన కులమే, ఆ అమ్మాయి చదువుకుంది, సంస్కారం ఉంది ఆ అమ్మాయికి అని చెప్పేసరికి చక్రధర్రావు ఏమీ మాట్లాడలా. వైశాలితో పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమన్నా ఫస్ట్ నైట్ రోజు వైశాలిని ముట్టుకోలేదా, తనివి తీరా మోజు తీరా పెళ్ళాన్నే అనుభవించాడు. ఒకరోజు కాదు 2 రోజులు కాదు, పెళ్ళాంతో కూడా 6 నెలల పాటు పగలు రాత్రి అనేది తేడా తెలియకుండా కాపురం చేస్తుంటే, వైదేహిలా వైశాలి మాత్రం కాదు, పొద్దున్నే లేవటం, పూజ పునస్కారం, మీరు వెళ్ళండి అబ్బా ఫ్యాక్టరీ పనులు పట్టించుకోకపోతే ఎలా అన్న, మధ్యాహ్నం వచ్చే మొగుడు మళ్ళీ మధ్యాహ్నం గదిలోకి లాక్కెళ్ళినా మీరు వెళ్ళండి అని మధ్యాహ్నం 3 దగ్గర నుంచి అయినా పంపించేసేదే, సాయంకాలం మళ్ళీ బయట నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఇక ఆవిడ ప్రాణం తీసేవాడు. ఆవిడ రూపానికి నచ్చేది కాదు, ఆడతనానికి మాత్రం ఆవిడ చాలా తెగ నచ్చేసేదే. అందులో తన పెద్ద పెళ్ళామంత మోజు రెండో పెళ్ళాం మీద చక్రధర్రావుకి అందం విషయంలో వైశాలి విషయంలో ఉండేది కాదు. అయితే తొందరగా పిల్లల్ని కనేయమ్మా, ఏం వాడొద్దు అని చెప్పింది సుదర్శన. నేనేమి వాడట్లేదు అత్తమ్మ అనే అత్తగారితో మామగారితో సొంత అమ్మా నాన్నల్లా కలిసిపోయేది వైశాలి పుట్టింటికి ఏమీ దోచిపెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆల్రెడీ కలిగినింటి వాళ్ళే కాబట్టి ఆ బాధ లేదు. ఇక పెద్ద కోడలికి అన్ని నగలు పెట్టినప్పుడు వచ్చిన ఇంకొక కోడలికి పెట్టకపోతే ఎలాగా అనే దాంతో సుదర్శన
పెళ్లిలోనే సుదర్శనకు ఉన్నటువంటి 7 వారాల నగలు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిని వైశాలికి ఇచ్చి, అవి కాకుండా వైశాలికి పెళ్లిలో ఒక పెద్ద పెట్టెడు నగలు చేయించి ఇచ్చింది. అవి కాక కోడలు కాపురానికి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో అదని ఇదని ఆ నోమని ఈ వ్రతమని ఆవిడ కొంటూనే ఉంది. ఇలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 3 ఏళ్లలో వైశాలికి పిల్లలు పుట్టల. ఈ 3 ఏళ్లలో వైశాలిని ఒక్క మాట అత్తామామ అనలా. చక్రధర్రావు మాత్రం పెళ్ళాం మీద మోజు తీరిపోయినా పక్క వాసనలో తండ్రికి తెలియకుండా చూస్తూనే ఉండేవాడు ఇప్పటికీ కూడా. అవైతే ఏం మారలా. పెళ్ళైన ఒక 6 నెలలకు వైశాలి మీద మోజు తీరిన తర్వాత ఇక డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కాల్ గర్ల్స్తోనైతేనేమి, ఉంపుడు గత్తెలతోనైతేనేమి, వేశ్యలతో అయితేనేమి ఒక రేంజ్లో తిరిగొచ్చేవాడు డైలీ చక్రధర్రావు. అందులో ఎలాంటి మార్పు లేదో. ఇదివరకు తెలిసేలా చేసేవాడు, ఇప్పుడు తెలియకుండా చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకరోజు వైదేహిలో కదలికలు వచ్చినాయి. ఆ కదలికలు కాస్త డాక్టర్లను పిలిపిస్తే ఆవిడ లేస్తోందని చెప్తే కొన్ని గంటల్లోనే వైదేహి కోలుకొని లేచింది. లేచిన తర్వాత మొగుడిని ముద్దులు పెట్టుకొని వాటేసుకొని మొగుడిని దగ్గరికి తీసుకొని అసలు మొగుడిని గదిలో నుంచి బయటికి రానివ్వలేదు లేచి లేవటంతోనే. దీనికి ఇదే పని ఇదే వ్యవహారం అనుకుంది అత్తగారు. ఆ తర్వాత మొగుడు ఇలా వద్దన్నాడని పెళ్ళి తనేదో పెద్ద దేవుడైతే అత్తామామలు మెళ్ళు వంచి సవతిని తీసుకొచ్చి మొగుడికిచ్చి పెళ్లి చేశారన్నట్టుగా, అసలు మీకు మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? నేను మంచంలో పడిపోతే ఒక 5 సంవత్సరాల పాటు ఆయన నా కోసం ఎదురు చూస్తానన్నా కాదని మెళ్ళు వంచి ఈ పనికి మాలిన దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారా ఆయనకి మీరు అనేసరికి, ఏంటమ్మా మేం పెళ్లి చేసేది? నోరు ముయ్యవే చాలే కానీ పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పావులే కానీ అంత మొగుడు మీద ఇంటి మీద ఇష్టం ఉన్న దానివి ఇంటి పెత్తనం బాధ్యతలు అప్పజెబితే నీ వెనకమాల పుట్టిన అప్పజెల్లెళ్ళని అన్నదమ్ముల్ని ఉద్ధరించాలని నీ అమ్మ బాబు అడుక్కు తినే వాళ్ళకి పెళ్లి రోజులు ఇప్పుడు అవసరమా? అవి చెయ్యాలని నువ్వు కారులు వేసుకొని నగలేసుకొని డబ్బులు వేసుకొని నీ అమ్మ మొగుడు సొమ్ముందని నువ్వు ఎవరిని అడిగి వెళ్ళావే? అసలు వచ్చేటప్పుడు నీకు మిత్త వచ్చి డ్రైవర్ వద్దంటున్నా సరే నువ్వు అడ్డగోలుగా ఉన్న రోడ్డుల్లో కారు వేసుకొని వెళ్ళి నిన్నెవడు యాక్సిడెంట్లు చేయించుకోమన్నాడు? ఎవడు కోమాలు తెచ్చుకోమన్నాడు? అబ్బో పతివ్రత పురుషుడమ్మా పత్తిత్తు నీ మొగుడు. ఎక్కడ మరి అమ్మా నాన్నలుగా మేమే నీ మొగుడు మెళ్ళొంచి అయ్యో అసలు నీ పక్కనే కూర్చొని నీకు తెగ సేవ చేశాడు, కుడి చెయ్యి ఎడం చెయ్యి అనే తేడా లేకుండా నీ మొగుడు ఎక్కడ తెగ బాధపడిపోయాడో. హాస్పిటల్లో ఉన్నప్పుడే నీ బతుకు చెడా, నిన్ను ఒక్కరోజు ఆడు పట్టించుకోలేదు కదే. ఇంటికి వచ్చిన తర్వాత నీ మొహం కూడా చూడలే వాడు. ఇంకా నువ్వు సంసారానికి పనికిరావు అనేసరికి నర్సుల పాలు కేర్ టేకర్ల పాలు చేసి వదిలేస్తే నీ దగ్గర వాళ్ళని పెట్టిన తర్వాత 6 నెలలకే మరి నిన్నంత ప్రేమించి నువ్వు మరి నీ మొగుడిని 3 ఏళ్ల పాటు తెక్కట్టేసుకొని అసలు పడకటింటి కాపురమే తప్ప నీ మొగుడిని అసలు బయట సూర్యుడినే చూడనివ్వకుండా తెగ నీ చుట్టూ తిప్పుకున్నావు కదే. మరి నీ మీద అంత మోజు ఉన్నాడు, అంత ఇష్టం ఉన్నాడు, అంత ప్రేమ ఉన్నాడైతే పియ్యల్ని ఎలా తగులుకున్నాడో, ఇక లెక్కలేనంతమంది వేశ్యలతో ఎలా తిరిగాడో చూడలేక దేన్ని తీసుకొచ్చి మా పరువు తీస్తాడో అనే దాంతో ఆ అమ్మాయికి కులం ఉంది, చదువు ఉంది, విలువ ఉంది, గౌరవం ఉంది. నీలా అడుక్కు తినే కుటుంబం కాదో అలగాది కాదో. వాళ్ళ అమ్మా నాన్నలకు అన్నీ ఉంటే మేమే ఒప్పించి కాళ్ళు గడ్డాలు పట్టుకొని నువ్వు లేస్తావో లేవో ఎవడికి తెలుసు అని మేమే ఇచ్చి చేసాం. నీ మొగుడు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగానే చేసుకున్నాడు. చేసుకున్నాక నీ మొగుడికి సరే పెళ్ళి మేము బలవంతంగా చేసాం, గదిలోకి తీసుకెళ్ళి మేమిద్దరం కుర్చీలు వేసుకొని పక్కన కూర్చొని కాపురాలు చేయించామా ఏంటి? ఆ అమ్మాయి మీద చెయ్యి వేయించి ఇష్టపూర్వకంగా నీ మొగుడు 3 ఏళ్లుగా కాపురం చేస్తున్నాడు. 6 నెలలు అసలు అమ్మాయిని బయటికి రానివ్వలా, నీ మొగుడు బయటికి రాలా. ఇప్పటికీ నీ మొగుడు మాకు తెలియదు అనుకుంటాడు కానీ చిలక్కొట్టుళ్ళు ఏమన్నా ఆపాడా ఏంటే? అలాంటి వాడికి 10 మంది పెళ్ళాలున్నా సరే అవి ఆగవలే కానీ నువ్వేదో మాకు నీతులు చెప్పాలనే తెగ ప్రయత్నించేసేకే నోరు ముయ్యకపోతే మూతి మీద వాత పెడతా జాగ్రత్త అంది సుదర్శన. అనేసరికి నువ్వు నాతోనే ఉండాలి, నా గదిలోనే ఉండాలి, దాని గదిలోకి వెళ్ళటానికి వీల్లేదు, దాన్ని ముట్టుకోవటానికి వీల్లేదనే వైదేహి నేనే మొదటి పెళ్ళాన్ని, నాకే హక్కులున్నాయనే పెద్ద ఎత్తున ఎగసెగసి పట్టంతో చక్రధర్రావు కూడా వైదేహి అందచందాలకి బానిసాయ, వైదేహి
అందం చూసి మోజుపడి చేసుకొచ్చుకున్నాడాయా. దాంతో వైశాలిని నెగ్లెక్ట్ చేయటం మొదలుపెట్టాడు. పెద్ద మనుషులు రావటం జరిగిందే, పుట్టింటి వాళ్ళందరూ రావటం జరిగిందే, పెద్ద పంచాయతీ పెట్టడం జరిగిందే. ఒకవైపున ఇక వచ్చిన వాళ్ళు కూడా చేసేదేముందే, మొదట పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి రోగం వచ్చి మంచాన పడిన తర్వాత రెండోసారి ధర్మం ప్రకారం తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి అన్యాయం చేయకూడదు, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ఒకే ఇంట్లో ఉండాలమ్మా. నువ్వు ఒక వారం ఆ పెళ్ళాం దగ్గరికి వెళ్తే ఒక వారం ఈ పెళ్ళాం దగ్గరికి వెళ్ళాలి, లేదా 3 రోజులు అటు వెళ్తే 3 రోజులు ఇటు వెళ్ళాలి అని చెప్పుకొచ్చారు వాళ్ళు. ఆ పెళ్ళాం దొగ్గది, ఈ పెళ్ళాం దొగ్గది, చక్రధర్రావుది ఒగ్గదే. ఇక అమ్మా నాన్నలు అక్కడే ఉండటం మొదలుపెట్టిన చక్రధర్రావుకు మాత్రం వైదేహి మీద ఉన్న మోజు వైశాలి మీద ఉండేది కాదు. ఏదో ఫార్మాలిటీగా పెళ్ళాంతో శారీరకమైనటువంటి కోరిక వల్ల కలవాలి కాబట్టి వెళ్ళి కలిసి వస్తూ ఉండేవాడు. అయితే ఇలా ఉండగా వైదేహితో కలిసిపోవాలి అని అక్క అక్క అని వైశాలి ఎంత ఇదిగా ఉన్నా ఇక వైదేహి మాత్రం వైశాలిని ఏదో ఒక పని మనిషిని, బిచ్చగత్తెని, ఏదో దాసిదాన్ని చూసినట్టు, తనేదో ఒక తాళి ముష్టేసినట్టు, బిచ్చగత్తె అయినట్టు చూడటం మొదలుపెట్టింది. వైశాలికి కూడా విసుగు రావటం మొదలుపెట్టింది. ఇదంతా గమనిస్తూనే ఉన్నారు సుదర్శన, నారాయణమూర్తి. ఆయనకు కూడా కొడుకు కోడల ధోరణి నచ్చట్లేదు. అయితే ఈలోపు ఇద్దరు కోడళ్ళు ఒకేసారి కడుపుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వైదేహి కన్నా 2 వారాల ముందే వైశాలి కడుపుతో ఉందనే విషయం తెలిసిందే. వైశాలి కడుపుతో ఉన్న 2 వారాల తర్వాత వైదేహి కడుపుతో ఉందని తెలిసిందే. తెలిసిన తర్వాత వైదేహి టార్చరు మరీ ఎక్కువైపోయింది వైశాలికి. ఎంతకాలం అంటే ఊరుకుందే, కానీ ఇప్పుడు ఇక తను ఊరుకుంటే తన హక్కుల్ని తను పోగొట్టుకుంటే వీళ్ళ కాళ్ళ కింద తను బానిసైపోద్దే. మంచితనాలకు వెళ్తే ఇలాంటివే వస్తాయి. ఒకానొక రోజున ఈ ఎదవని నేను చేసుకుందామని అనుకోలేదు. నా అమ్మ బాబులు అత్యాశకు వెళ్ళి చేసినందుకు నా బతుక్కి కావలసిందేలే అని ఆవిడ కోర్టుకు ఎక్కిందే. కోర్టు వాళ్ళు కూడా మొదటి పెళ్ళాం అనారోగ్యంగా ఉండటం వల్ల రెండో పెళ్ళాన్ని చేసుకున్నాడు కాబట్టి మొదటి పెళ్ళానికి మనోవర్తి ఇచ్చేసి పుట్టే పిల్లలకు ఆస్తిలో ఇంత వాటా రాసి వైశాలితోనే ఉండాలి చక్రధర్రావు అని చెప్పేశారు వాళ్ళు. దాంతో చక్రధర్రావు మోకాళ్ళ మీద కూర్చొని వైశాలి కాళ్ళు పట్టుకున్నాడు. నేను నీతో ఉన్నా కంప్లీట్గా సంతోషంగా ఉండలేను, నాకు వైదేహి గుర్తొస్తుంది. నేను తన్ని ప్రేమించాను, ఆరాధించాను, తన సొగసుకి నేను దాసోహం అయ్యాను. నేను తను లేకపోతే ప్రతిరోజు తనతో కలవకపోతే ఉండలేను. ఇహ నుంచి తను నిన్నేమీ అందలే, ఈ ఇంట్లోనే మీ ఇద్దరు ఉందరు కానీ నేను నిన్ను తక్కువ చేసి చూడను. ప్రతిరోజు తన ఒంటి మీద చెయ్యేసి వచ్చి నీ ఒంటి మీద కూడా చెయ్యేసి కాపురం చేస్తాను. నీ పిల్లలకి నేను హక్కుల్లో ఏమీ తక్కువ కానివ్వను, నీకు తక్కువ కానివ్వను. దయచేసి సంసారం వీధిపాలు చెయ్యొద్దు. తన్ని ఇప్పుడు వదిలేసి నేను విడాకులిచ్చే నీతో కలిసి ఉండే నేను తృప్తిగా జీవించలేను. నేను ఆనందంగా లేకపోవటమేనా నీకు కావలసిందే అనేపాటికి చూశారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో అంది సుదర్శన. ఆ మాటకి వైశాలి మనసు లేని మనువు చేసుకొని మాత్రం ఉపయోగమే ఉందే అనేసింది. అనేసిన తర్వాత ఇప్పుడు నీకు నీ పెళ్ళాం కావాలి అంతే కదా అన్న తర్వాత మరి నేనెవరిని, ఉంపుడు గత్తెనా, ఎవరన్నారా మాట అన్న మాటకి నువ్వెందుకు అవుతావమ్మా ఉంపుడు గత్తెవి, నిన్ను నువ్వెందుకు తక్కువ చేసుకోవాలి అని నారాయణమూర్తి లాయర్ని పిలిపించి వెంటనే ఉన్న యావదాస్తి పూచిక పుల్లతో సహా ఆవిడ పేరు మీద ఆయన పేరు మీద ఆవిడ స్త్రీధనం ఉంది కాబట్టి మిగతాది మొత్తం చక్రధర్రావుకి క్రయ విక్రయాది హక్కులు ఏవీ లేకుండా వైదేహికి పిల్ల పుట్టని పిల్లాడు పుట్టని, వైశాలికి పిల్ల పుట్టని పిల్లాడు పుట్టని చెరుసగం అనే రాయించేసే పత్రాలు వైశాలి చేతిలో వైదేహి చేతిలో పెట్టేశాడు ఆయన. నేనేమీ మీకు అన్యాయం చెయ్యాలనుకోలేదమ్మా, నీకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానన్నాడు వైశాలిని. ఆ తర్వాత ఇక మొగుడిని అన్న కుక్కనన్నా ఒకటే కాబట్టి వైశాలి కేసు వాపస్ తీసుకుంది. అయితే వైదేహితో కాపురం చేసొచ్చి తర్వాత వైశాలి మీద కూడా చెయ్యటానికి వచ్చేవాడు చక్రధర్రావు. నేను నిన్ను శారీరక సుఖం కోసం ఏం పెళ్లి చేసుకోలేదులే కానీ బయటికి నడు అనేది వైశాలి. ఆ తర్వాత 9 నెలలు తిరిగేసరికి ముందు వైశాలే కొడుకుని ప్రసవించింది. పిల్లాడి పేరు కృష్ణదేవ్ అని పెట్టుకుంది వైశాలి. అయితే 2 వారాల ఏడంతో వైదేహి ప్రసవించింది. తను కృష్ణదేవ్ అంది కాబట్టి వైదేహి వాసుదేవ్ అనే పేరు పెట్టుకుంది. అక్కడి నుంచి చక్రధర్రావుకి చుక్కలు కనపడటం మొదలైంది. ఆ తర్వాత నువ్వు ఒక్కళ్ళనే కనాలి, ఇంకొకళ్ళని కంటానికి వీల్లేదని
వైశాలి చక్రధర్రావుతో ముందే మాట తీసుకొని ఉండటం వల్ల వీళ్ళిద్దరికీ ఒక్కొక్కళ్ళు పుట్టంగానే వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు చక్రధర్రావు. వీడి బతుకు ఇప్పుడు ఇదొకటే తక్కువ అనుకున్నారు అమ్మా నాన్నలో. ఆ తర్వాత ఇక ఇంట్లో 32 గదుల ఇల్లది. ఆ 32 గదుల ఇంట్లో ఇక ఒక గదిలో ఒక్కోళ్ళు, ఒక గదిలో ఒక్కోళ్ళు, ఒక గదిలో కొడుకు ప్రత్యేకమైనటువంటి గది ఒకటి పెట్టుకునేవాడు. ఇక పిల్లల్ని పెంచుకురావటం మొదలుపెట్టారు ఇద్దరూ కూడా. తన గోడంతా వెళ్ళబోసుకొని తన మొగుడు తన మీద ప్రేమించానని పెళ్లి చేసుకొని మోజుపడి మంచాన పడిన తర్వాత సవితిని తెచ్చాడనేదే వైదేహి తన వైపు నుంచి తను చెప్పుకుంటూ పెంచుకొచ్చింది వాసునే. ఇక వైశాలి విషయానికి వస్తే పెళ్ళాం మంచానుందని తను పెళ్లి చేసుకొని ఆ తర్వాత పెళ్ళాం కోమాలో నుంచి లేచిందనే పాటికి మళ్ళీ అదే కావాలి నువ్వు వద్దన్నట్టు మళ్ళీ తనకు అన్యాయం చేయాలనుకున్నాడని చెప్పుకుంటూ పెంచుకొచ్చింది వైశాలి కృష్ణనే. ఇలా రోజులు గడవటం మొదలైన ఆ తర్వాత ఏది ఏమైనా నారాయణమూర్తి సుదర్శన మాత్రం పిల్లలిద్దరినీ దగ్గరకు పిలిచి మీ అమ్మల్లా మీ నాన్నలా మీ బతుకు మాత్రం తయారవ్వకూడదురా. జీవితంలో ఏదైనా కూడా కమిట్మెంట్ ఇస్తే ఒక్కదానికే కట్టుబడి ఉండాలి. 7 తరాల్లో లేదయ్యా మన ఫ్యామిలీల్లో. మీ నాన్న నీచుడు తెర లేపాడు ఇలాంటి దానికే. వాడికి ఒక ఆడది సాలదో, మీ అమ్మలు ఇద్దరూ సాలరో, మీ అమ్మలకి సిగ్గు లేదు, మేము చెప్పి చెప్పి మా ఓర్పులు నశించిపోయినాయి అని పాపం ఆ దిగులతోనే వాళ్ళిద్దరూ కాలం చేసి పైలోకాలకి చేరుకున్నారు. ఇక చక్రధర్రావుని ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టారు పెళ్ళాలిద్దరూ. కర్మగాలిపోయి ఇంట్లో వంట చేస్తే తినాలని ఏ రోజైనా అంటే ఇద్దరు పెళ్ళాలు చెరొకటి వండి ముందెవడు తింటాడో ఒక పెళ్ళాంది తింటే ఇంకో పెళ్ళాం ఊడుకునేది కాదు. ఒకవైపున ఏది తెచ్చినా ఇద్దరు పెళ్ళాలకి తేవాలి. చీరలైనా నగలైనా ఒకేలాంటి తేవటం మొదలుపెట్టాడు. కలర్ మారినా లేదా నగ మోడల్ మారినా చక్రధర్రావుకి పేలిపోయేదే. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నాడ్రో ఇద్దరు పెళ్ళాలు ముద్దులు మొగుడు అంటే వంచిన తలెత్తలేక సచ్చేవాడు. బయట పరువు పోయే. ఇక వైశాలి ముట్టుకోవద్దన్నా చక్రధర్రావుకి అప్పుడప్పుడు వైశాలి అందంగా కనిపించేదే. సంవత్సరానికి 4-5 సార్లు బలవంతం చేసే పెళ్ళాన్ని ఇక తన కోరిక తీర్చుకొని ఆవిడ్ని మరి నేను కాక నిన్నెవడు సుఖ పెడతాడే అని వచ్చేవాడు. ఇలా వీళ్ళ జీవితాలేంటో వీళ్ళ బతుకులేంటో కొడుకులిద్దరికీ అర్థమయ్యేది కాదు. ఒకవైపున వైదేహి వాసుని ఒక స్కూల్లో వేస్తే అంతకన్నా పెద్ద స్కూల్లో వేయాలనుకునేది. మరొక వైపున వైశాలి కొడుక్కి ఎక్కువ మార్కులు రాకూడదు, అంతకు మించి చదవాలి వైదేహి కొడుకు, వైదేహి కొడుకు కన్నా ఎక్కువ చదవాలి వైశాలి కొడుకు. ఇలా పిల్లల్ని కూడా 2 వేరు స్కూళ్ళల్లో వేసినా సరే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసే వాడు అంత పెట్టి బర్త్డే చేసుకుంటే వీడికి అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టే బర్త్డేలు చెయ్యాలనే. వైదేహి మాత్రం పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టడం ఏమీ మానలా, దోస్తూనే ఉండేది పుట్టింటి వాళ్ళకి. ఇంత దాంట్లో కూడా ఇక వైశాలి తమ్ముడికి పెళ్ళైపోయింది. మరదల పేరు జగదీశ్వరే. కృష్ణ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి ప్రసాద్కు కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు మల్లిక అని పెట్టారు. పెట్టిన తర్వాత అక్క నువ్వు అందరూ అడగరు కానీ నేను అడుగుతున్నాను, నీ ఇంటికే నీ మేనగోడల్ని పెద్దయ్యాక కోడల్ని చేసుకోవచ్చుగా అంటే ఇప్పుడున్న మాటలు రేపుంటాయా, పెద్దయ్యాక పిల్లలు మారిపోరు అంది జగదీశ్వరి. ఆ మాటకే ఏ అక్క మాట్లాడవే అంటే నిజమే కదా, తన పుట్టింటి బంధుత్వాన్ని తనెందుకు వదులుకోవాలి. ఇక్కడ చాలామంది ఇప్పటికీ కూడా పుట్టింటి వాళ్ళకి సపర్యలు చేసి పుట్టింటి వాళ్ళనే ఓ తెగ సామరస్యపరిచి వస్తూనే ఉన్నారు అనే దాంతో నువ్వు ఎక్కడో ఎందుకురా ఉంచటం, ఇక్కడే ఉంటే వాడే చేసుకుంటాడో, తీసుకురా మల్లికనే అనే మేనగోడల్ని తెచ్చి కొడుకు పక్కనే పెట్టి పెంచటం మొదలుపెట్టింది వైశాలి. అయితే 10వ క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటాను కృష్ణని మల్లికని పెళ్లి చేసుకుంటావంటరా అని అడిగితే అప్పటికే కృష్ణకి గర్ల్ ఫ్రెండ్. ఇక ధోరణిలోకి వస్తే కృష్ణకి చాలా కోపం ఎక్కువ, ముక్కు మీదే ఉంటుంది కోపం, అమాంతం కొట్టే మాట్లాడతాడు మనుషుల్నే. వాసు విషయానికి వస్తే వాసు చాలా సాఫ్ట్, ఏది ఆలోచించకుండా తొందరపడి మాట్లాడు, అన్నిటినీ గుండె లోతుల్లో తొక్కేసే తత్వం వాసుదే. ఇక ఇలా పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉండగా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, దాన్ని నేనేం చేసుకోను అనేసరికి మల్లిక బిత్తరపోయి అలాగే కూర్చుంది. అదేంటి నాన్న అంటే అవునమ్మా ఒకే ఇంట్లో పెరుగుతున్నప్పుడు నేనెలా దాన్ని చేసుకుంటానో అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కృష్ణ.
ఒకే ఇంట్లో ఉంటున్నారన్న మాటే కానీ కృష్ణ ఎప్పుడు మల్లికని పలకరించడం కానీ, మల్లికతో చనువుగా ఉండటం కానీ, మరదలని చతుర్లాడటం కానీ, జోకులు వేయటం కానీ ఇలాంటి ఎప్పుడూ చేసేవాడు కాదు. అసలు నిజం చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడతాడు. ఏదో నెలకో 2 నెలలకో ఓసారే ఊ అంటాం తప్ప అంతకు మించిన మాటలు కూడా పెద్దగా ఉండవు. మేనత్త మేనమామ వచ్చినా సరే ఒక నవ్వు నవ్వేసి బాగున్నావు మామయ్య అనేసి వెళ్ళిపోతాడు తప్ప అంతకు మించి ఏమీ మాట్లాడు. సౌతులిద్దరూ ప్రతిరోజు జుట్లు పట్టుకొని తనుకుంటానే ఉండేవాళ్ళు ప్రతి విషయం దగ్గర. వైశాలే బీభత్సంగా షాపింగ్ చేసుకొస్తుంది అనేది వైదేహి చెప్పే పెద్ద కంప్లైంట్ చక్రధర్రావుకే. దాని పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టే దాని ముందు నేను కొనుక్కొచ్చుకునేది నా కోసమే కదరా, పనికి మాలినోడా, మాట్లాడవేరా నువ్వు, చేతగాని సన్నాసి, 2 పెళ్ళాలను చేసుకున్న ఎదవా అని వైశాలి అనేదే. ఇలా 2 పెళ్ళాలని చేసుకొని ఇద్దరిని ఒకే కొంపలో పెట్టి నేను కాబట్టే పడుతున్నానేమో ఈ బాధలు అనుకునేవాడు చక్రధర్రావు. ఒకళ్ళు టీ తెస్తే ఒకళ్ళు కాఫీ తెచ్చేవాళ్ళు. ఇక ఎవరికైనా సరే ఏది చేసినా ఇద్దరికీ సమానంగా చెయ్యాలి. అంతా దాంట్లో చక్రధర్రావు వైదేహి గదిలోకి రోజు వెళతాడు. శాశ్వతంగా వైదేహి ఒంటి మీద చేయటం మానేసే తనతోనే ఉండాలనుకునేది వైశాలే. వైశాలిని అసలు ఇంట్లో నుంచి గెంటేసి తనతోనే ఉండాలనుకునేది వైదేహి. ఇలా ఈ గొడవలన్నిటి మధ్య చివరికి పనివాళ్ళు కూడా వైదేహి టీం వేరే, వైశాలి టీం వేరే. వంటలు కూడా వైదేహి వండిచ్చేవి వేరే, వైశాలి వండిచ్చేవి వేరే. వైదేహి వండిచ్చేయేమో వాసు తినాలి, వైశాలి వండిచ్చేయేమో కృష్ణ తినాలి. ఇక కృష్ణకేమో వాళ్ళమ్మ వైశాలి ఏం చేసినా కరెక్ట్, వాసుకేమో వాళ్ళమ్మ చేసేదే ఏం చేసినా కరెక్ట్. పిల్లలిద్దరు మాత్రం ఒకళ్ళనొకళ్ళు ఏమీ అనుకునేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిళ్ళు పేరెంటాలకి 2 పెళ్ళాలని తీసుకొని వెళ్తే వస్తున్నాడు చూడండి రోయ్ శోభన్ బాబోయ్, వస్తున్నాడు చూడండి రోయ్ 2 పెళ్ళాలని వేసుకోనని పక్కా నవ్వేవాళ్ళు జనాలు. అస్సలు కాస్తైనా సరే సిగ్గు లేకుండా ఎలా వెళ్తాడో అనుకునేవాళ్ళు కొడుకులిద్దరూ కూడా. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలయ్యారు. ఇక కృష్ణ నేను ఎంబీఏ చేస్తానన్నాడు, వాసు నేను ఎంబీఏనే చేస్తానన్నాడు. ఇంకా నయమేమన్నా కాదో మీరు ఇంజనీరింగ్లు చేసి ఎంబీఏలు చేయాలన్నాడు చక్రధర్రావు. అదేంటి అంటే అవును నాన్న, అప్పుడైతేనే మీరు బిజినెస్ని బాగా ట్యాకిల్ చేయగలుగుతారు మీ తాతలా అని చెప్పాడు. నువ్వు చేయలేకపోతున్నానని ఎంత బాగా ఒప్పుకుంటావో నీ బతుక్కే అనేశాడు కృష్ణ. వాసు నవ్వేసి అక్కడి నుంచి వెళ్తే ఏరా ఏం చేద్దాం అంటే ఏముంది మళ్ళీ మామూలే అని ఇద్దరు ఇక మన రేంజ్కి తగ్గ కాలేజీలో చేరాలి, వాణ్ణి మించిన కాలేజీలో చేరాలి అని ఇద్దరు పెద్ద కాలేజీల్లో వేరే జాయిన్ అయ్యారు. ఇలా వీళ్ళ చదువులు బీటెక్లు అయిపోయి ఎంబీఏ చదువుతూ ఉండగా ఒకరోజు ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఒక అమ్మ అబ్బకు పుట్టావంటే నువ్వు అసలు మొగుడికే కన్నావంటే ఎంతమంది మగాళ్ళు గదిలోకి వస్తే కన్నావే నీ కొడుకునే అని వైదేహి నోరు జారి వైశాలిని అనేసిందే. పెద్దమ్మ నోరు సంభాళించుకో అన్నాడు కృష్ణ. అనేసరికి మరేనే మాకు చేతగాదుగా మొగుళ్ళని 3 ఏళ్ళు గదుల్లోనే కట్టేసుకొని మొగుళ్ళని కోమాలు వచ్చిన తర్వాత కోమాల్లో పడిపోయి ఇంకొకళ్ళని చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికే పడకటింట్లో కాపురం చేయించుకునే నీ బతుకు మీద తీసేసిందంట్లే నా బతుకు, వేసకి నీకు తేడా ఏముందిలే అంది వైశాలి. అనేసరికి పిన్ని నువ్వు కూడా ఏంటి పిన్ని అన్నాడు వాసు. వీళ్ళిద్దరినీ మధ్యలో పెట్టి వాళ్ళిద్దరూ హోడీగా 1 గంట కాదు 2 గంటలు కాదు ఎక్కిన 7 గంటల సేపు నిరవధికంగా పోట్లాడుకుంటూనే ఉన్నారు. మధ్యలో బ్రేక్ ఇస్తూ చక్రధర్రావు వచ్చాడు. చక్రధర్రావుకి అప్పటికే నెత్తి మీద ఎంటికలు మొత్తం 7 జనరేషన్స్లో ఎవరికి బట్టతలకాయ లేదు. ఆల్రెడీ ఎంట్రికలు మొత్తం ఇద్దరు చెరుక్కుచ్చు పట్టుకొని పీకేసి కూర్చోబెట్టి అసలు ఈ పనికి మాలిన సన్నాసి నన్ను పెళ్లిలో చూడటం ఎందుకు, చూసి ఈ ముదరష్ట పెదవ నా మీద మోజు పట్టం ఎందుకు, వీడు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి, పెళ్లి చేసుకున్న తర్వాత వీడు 6 నెలలకే ఆగలేక పియ్యేలను తగులుకోవటం ఏంటి, వీడు అడ్డమైన వాటి వెంట తిరగటం ఏంటి, అది చూసిన వీడమ్మా బాబు ఇక వీడికి పెళ్లి చేయాలని నిన్ను తెచ్చి సవితిగా నానెత్తి మీద పెట్టడం ఏంటి, నాకు ఈ దరిద్రం అంతా పట్టడం ఏంటి, ఆస్తుల్ని కూడా 2 వాటాలు వేసుకునే కర్మ పట్టాల్సి రావటం ఏంటి, పెద్ద పెళ్ళాన్ని నేనయ్యుండి వీడికి మొదటి పెళ్ళాన్ని నేనయ్యుండి నాకు వీడి మీద హక్కు లేనట్టు ప్రతి దాంట్లో నువ్వు దూరిపోవటం ఏంటి, వీడిని పడేసి
తంతే అంది వైదేహి. తన్నుకో, నువ్వొక్కదానివే తంతే ఎట్టా, తన్నే దాంట్లో కూడా నాకు సగం హక్కు ఉంది. మరి ఏ పాపం పుణ్యం చేయనే నన్ను ఈ ముదరష్ట పెదవ నా జీవితంలోకి వచ్చి ఏ బడిపంతుల్లో చేసుకుందాం, 4 ఈదుల్లో అడుక్కునేవాడిని చేసుకుంటాను, ప్రశాంతంగా బతుకుతానంటే ఇంకేముంది, పెళ్ళాం కోమాలో ఉంది, లేసుద్దో లేవదో అని చెప్పి నా గొంతు కోసి నన్ను చేసుకొని ఆ తర్వాత నా ఒంటి మీద చెయ్యేసి ఈ ముదరష్టపోడు నీతో పాటు నన్ను తల్లిని చేసి ఈ దరిద్రుడు నాకు అన్యాయం చేసి నీ గదుల్లోకి వచ్చి నీతో కులుకుతా, వీడికి మోజు పుట్టినప్పుడల్లా సంవత్సరానికి 4-5 సార్లు వచ్చి నా మీద కోరిక తీర్చుకుంటాడు ఈ పశువు. ఇక ఆస్తిలో సగం వాటా ఎవడి కోసం పెడతారే, వీడికి కాదా ఏంటి నా కొడుకు పుట్టిందే, ఎవడికి పుట్టాడు మరి, ఏరా ఎవడికి కన్నాను నేను అని వైశాలి పక్క చొక్కా పట్టుకుంది. దాంతో చక్రధర్రావుకి తల పుచ్చిపోయి ఆపండే, మీకు దండం పెడతాను ఆపండే అనేపాటికి అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారంలో చక్రధర్రావుతో పరిచయం ఉన్నవాళ్ళు వచ్చేపాటికి ఇద్దరు చెరుకు గదిలోకి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకొని తన కామన్ రూమ్లోకి వెళ్ళి చక్రధర్రావు మందు పోసుకు కూర్చున్నాడు, గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని. అంటే అన్నామంటావు కానీ చక్రధర్రావు, ఒక పెళ్ళాలతో యాగలేకే అందరికీ నెత్తి మీద ఎంటికలు రాలిపోయి చుక్కలు కనపడతాయి. ఏనాటి నుంచో మగాడనేవాడికి దేవుడే అతీతం కాదు పెళ్ళాం విషయం దగ్గరికి వచ్చేపాటికి. అందుకే ఒక ఆయన ఎందుకు వచ్చిన గోలని కైలాసంలో ఉంటా చివరికి మామగారు ఎటు కూడా పర్వతరాజే కాబట్టి ఆ కైలాస పర్వతంలోనే ఇల్లరికి వెళ్ళిపోయి ఉంటా పెళ్ళానికి సగం శరీరం ఇచ్చేశాడు శివయ్య. ఇక సముద్రుడి కూతురు కాబట్టి పాల సముద్రంలోనే ఇల్లరికం ఉంటా చివరికి పెళ్ళాన్ని గుండెల్లోనే పెట్టేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇక బ్రహ్మ అయితే సరస్వతిని నాలుక మీదే పెట్టుకుని ఆ బ్రహ్మలోకం మీద మొత్తం కమాండింగ్ అంతా ఆమె వేళ్ల మీద ఉన్నటువంటి వీణ తీగల్లో పెట్టేశాడు. ఆయన మన రాతల్నే. అలాంటిది ఎంత బాగా ఇద్దరిని చేసుకున్నావు, ఏగుదామనే మళ్ళీ ఇద్దరికి నువ్వు కొడుకుల్ని కన్నావు, ఇంక నయం కూతుళ్ళు పుట్ల, లేదంటే వెనకమాలున్న 4 ఇంటికలు కూడా ఉంచేవాళ్ళు కాదేమో నీ కూతుళ్ళు పుట్టుంటే అనేపాటికి ఒకళ్ళకలా ఒకళ్ళకిలా కూడా ఇవ్వలేదు దేవుడు, నా కర్మకి వీళ్ళిద్దరికీ కొడుకుల్నే ఇచ్చాడు అనేపాటికి కొడుకులిద్దరూ వెళ్ళి పైన కూర్చొని చెరో సిగరెట్టు ఇక ఒకేసారి లైటర్తో వెలిగించుకుని ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఏంట్రా ఈ దరిద్రం ఉందేగా ఫస్ట్ నుంచి, అంటే ఇది ఎప్పటికీ ఎండ్ అవుతుంది అసలు. రే ఒక విషయం చెప్పమంటావా, నీ వర్షన్లో మీ అమ్మ కరెక్ట్, నా వర్షన్లో మా అమ్మ కరెక్ట్. అసలు మనిద్దరం కలిసి నరికేయాల్సిందే, మనిద్దరం కలిసి జాయింట్లు తీసేయాల్సిందే, మనిద్దరం కలిసి ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. మన నాన్నని కాదు, అది చేయలేని మనం చేయగలిగింది ఏముందే, తాతయ్య కాబట్టి న్యాయం చేసి ప్రాపర్టీలు మనకి చిరుసగం పెట్టాడు. కానీ నాన్న అయితే గనక నాన్న చిలక్కొట్టులకి ఇప్పటికీ మన ఇద్దరికి చెరో చెప్పే మిగిలేదు తప్ప ఇద్దరికి ఏ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకాల్సిందే తప్ప నాన్న అది కూడా మిగలనిచ్చేవాడంటావా అనేసరికి వీళ్ళి జన్మకు మారరు కదో, మారర్రా. ఇప్పుడు వాళ్ళని అనుకోని ప్రయోజనమే ఉందే. ఉఫ్ఫో అనుకొని ఇద్దరు చెరో దారిన వెళ్ళిపోయారు. ఆ తర్వాత MBAలు కంప్లీట్ అయిపోయినాయి. రండి నాన్న బిజినెస్ టేక్ ఓవర్ చేద్దురుగానే అని తీసుకెళ్ళి చక్రధర్రావు ఎక్కడైనా ఒకళ్ళని MD చేస్తారో అలాంటిదే నా కొడుకు అవ్వాలని చక్రధర్రావుని కుర్చీలో నుంచి కిందకి లాగేశారు ఇద్దరు పెళ్ళాలు కలిసి. నేను బతికున్నంతకాలం నేనే MDని, ఎవడూ MD అవటానికి వీల్లేదో అని కొడుకులిద్దరికి 2 ఛాంబర్లు ఇచ్చి ఇద్దరిని చెరో ఛాంబర్లో కూర్చోబెట్టేసి పని నేర్పిస్తే వాళ్ళ నాన్నంతా ఎదవతనంగా కాదులే కానీ కాకపోతే వాళ్ళకి అంత యాక్టివ్గా వర్క్ చేయటం తాతగారంతా రాదు, పర్లేదు బాగానే మేనేజ్ చేసుకొస్తారు కొడుకులిద్దరు. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు ఒక రోజున ఇక తన మేనగోడలో మల్లికది ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడు వైశాలి కృష్ణ బయటికి వెళ్తుంటే కృష్ణను పట్టుకొని నాన్న ఒక్క మాట మాట్లాడాలరా నీతో, ఇట్రా కూర్చో అని కూర్చోబెడితే అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన వాసు కూడా అలా వెళ్తున్న వాడల్లా నువ్వు కూడా కూర్చోరా అని కృష్ణ అంటే వాడెందుకురా అంది వైశాలి. నువ్వు వద్దంట్లేయ్యా, కొడుకుతో మాత్రమే మాట్లాడుకుంటుందంట, నువ్వు ఇటు వచ్చే మన పక్కకి అంది వైదేహి. మా అని వెళ్ళట్టు కూర్చున్న తర్వాత
ఏంటమ్మా అన్నాడు మా కృష్ణ. అంటే ఆ రోజు నీ 10th క్లాస్లో ఉన్నప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వద్దు నాకు ఆ ఉద్దేశం లేదు అన్నావు కదా నాన్న. ఇప్పుడు దీని ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఎదిగిందే పర్లా, మరి అందగత్తి అని చెప్పనులే కానీ మీ అమ్మలా బిలో యావరేజ్ ఫిగర్ అని చెబుతుంది లేరా నీకు అంది వైదేహి. అమ్మా అన్నాడు వాసు. నిజమే కదరా, నా అందం ముందు వీళ్ళమ్మ చప్ప ఫిగరే కదా. నిజమేలే, మరి నువ్వు ఒక్కదానివే మొగుడుతో కాపురం చేసి కన్నావు మరివాడిని, నేను కనలేదు మరివాడిని, నా కొడుకునే అనేసరికి పెద్దమ్మా అన్నాడు కృష్ణ. నిజమే కదరా, ఉన్నమాట అంటే ఉలికెక్కువని మీ అమ్మకన్నా నేనే మాటకు ఆ మాట అందంగా ఉండను అందు పమిటి సరి చేసుకుంటూ వైదేహి. నిజం చెప్పు, నేను బాగుంటానా నీ రెండో పెళ్ళాం బాగుంటుందా అంది వైదేహి. నిజం చెప్పు, నీ పెద్ద పెళ్ళాం అంటే నీకు మోజు కదా, నీ పెద్ద పెళ్ళాన్నే నువ్వు మంచంలో పడిందన్నాక నన్ను చేసుకున్నావు కదా, చేసుకున్నప్పుడు నాతో ఎలా కాపురం చేసావురా నేను నచ్చకుండా అంది వైశాలి. భగవంతుడా, నాకు పనుందే, నేను క్లబ్కి వెళ్తున్నాను, మీకు దండం పెడతాను, మీరు మాట్లాడుకొని కొట్టుకొని చచ్చిపోయి ఎవరో ఒకళ్ళు మిగిలిన ఫోన్ చేయండి ఏదో దరిద్రం అని వెళ్ళిపోయాడు చక్రధరరావు. వెళ్ళిపోయిన తర్వాత నాన్న దీన్ని పెళ్లి చేసుకోవచ్చు కమ్మా, ఎంతైనా నా మేనగోళ్ళు నీ మరదలు చూడు, ఇప్పుడు ఇది బాగానే ఉంది, ఇంజనీరింగ్ దాకా చదివిచ్చా, మరే సొమ్మంతా దోసిపెట్టి తీసుకొచ్చి తమ్ముడు కూతుర్ని పళ్ళు రాలుతాయి, పళ్ళు పీకుతా, ఏందే నేను దోసిపెట్టిందే, నీకు మళ్ళీ నీ అమ్మా బాబులను ధరించి నీకు మళ్ళీ 8 మంది నీ ఫ్యామిలీని, నీ మేనగోడళ్ళని, నీ మేనల్లుళ్ళని, నీ అప్పజెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని నువ్వు ఉద్ధరించుకొచ్చినట్టు ఈ పనికిమాల సన్నాసిని అడ్డం పెట్టుకొని తలగడ మంత్రాలేసి నేనేమీ చేయలేదమ్మా, నా పుట్టింటోళ్ళేమీ అంత అడుక్కు తినేవాళ్ళు కాదు, మాట్లాడవేంట్రా ముచ్చోడా, అంతగైతే గనక నా మేనగోళ్ళకి ఫీజు కట్టాడేమో, అంతకన్నా ఏం కట్టాడంట ఈ మహానుభావుడు, నోట్లో ఏం పెట్టుకున్నావని ఓ బొగ్గలో పొడిసేసింది వైశాలి. అంతేలే, నా పుట్టింటోళ్ళకే నేను దోసిపెట్టానంట, ఫస్ట్ చేసుకుంది నన్ను, పెళ్లిలో చూశానంది నన్ను, మోజుపడింది నా మీద, ఇప్పుడు నీకు నోట్లోంచి మాట వస్తుందేమో చూసావా అని ఇంకో బొగ్గలో పొడిచింది వైదేహి. దాంతో చెప్పరా ఏ విషయం అన్నాడు చక్రధరరావు కూడా. అన్న తర్వాత అందరూ అక్కడే కూర్చుంటే ఇక మల్లిక చాలా ధీమాగా కూర్చుందే. బావెటు తనంటే ఇంట్రెస్ట్ లేదా అన్నాడు కదా అని. అయితే చేసుకుంటానమ్మా అన్నాడు కృష్ణ. అనేసరికి మల్లిక కుర్చీలోంచి కిందకి జారి పడిందే. దీనికేం పోయే కాలం వచ్చిందో, ఫిట్స్ రోగం ఏమన్నా ఉందేమో చూపించమనరా మెమ్మనే అంది వైదేహి. అనేపాటికి నీకేం పోయే కాలం వచ్చిందే అంటే ఏం లేదక్క, అత్త బావ చేసుకోనన్నాడు కదా అంతకుముందు. అదేంటి బావా, నువ్వు వేరే అమ్మాయిని ఇష్టపడ్డా అన్నావుగా అంది మల్లిక. అదేంటే మళ్ళీ ఎప్పుడు అలాగే ఉంటుందా లైఫ్ అంటే, బీటెక్లో బ్రేకప్ అయింది నాకు, అయినా తను ఫారెన్ రమ్మను మందే, వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయేదిగా అంది వైదేహి. పెద్దమ్మ అన్న తర్వాత అమ్మా అన్నాడు వాసు. అది కాదురా, నువ్వు చూసుకునేవాడుగా ఇక్కడ బిజినెస్ పని, అప్పుడు మా అబ్బాయి అడుక్కు తినిపోతే నీ కొడుకు అందలం ఎక్కేస్తే ఓ తెగ అసలు ఆకాశానికి ఎత్తేద్దామని, నా కొడుకే మొదటి పెళ్ళాం కొడుకుగా, కానీ నా కొడుకే ముందు పుట్టాడు కదే, నా కడుపులోకి 15 రోజులు ముందొచ్చాడు, భూమి మీదకి ముందొచ్చాడు, నీ కొడుకు కన్నా నా కొడుకు పెద్దోడు, ఈ ఇంటికి మొదటి వారసుడు, ఈ ఇంటికి పెద్ద మనవడు, ఈ ముదరష్టపోడికి పెద్ద కొడుకు, వీడిపోతే రేపు తలకొరి పెట్టాల్సిందే నా కొడుకేగా అంది వైశాలే. అనేపాటికి నేను ఎప్పుడు పోతానా, ఎప్పుడు వీడియో టికెట్లు వస్తాయా అని ఎంత బాగా ఎదురు చూస్తున్నారే ఇద్దరు అన్నాడు చక్రధరరావు. ఆ తర్వాత చేసుకుంటానమ్మా, బ్రేకప్ అయింది, నో రిగ్రెట్స్, తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, టూ ఎమోషనల్ టూ హార్ట్, నేనేది తీసుకోనని నీకు తెలుసు కదా, ఇది చిన్నప్పటి నుంచి ఉందిగా, చేసుకుంటాలే అంటే మా నాన్నే నీకోసమే నిన్ను నమ్ముకొని ఉందమ్మా అంటే, నన్ను నమ్ముకొని ఉన్నా లేకపోయినా కూడా కమిట్మెంట్ ఇస్తే ఇక్కడ కొందరిలాగా నేను మాట తప్పనులేమ్మా, వాళ్ళు కోమాలో ఉన్నారనో వాళ్ళకి ఏ జబ్బులో వచ్చినాయనో నేను ఇంకొకళ్ళని చేసుకొని వచ్చిన వాళ్ళని వీళ్ళు కోమాలో నుంచి లేచిన తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ మళ్ళీ వీళ్ళతోనే నేను నెలలో 30 రోజులు కాపురం చేసి వాళ్ళకి అన్యాయం చేసేవాడిని కాదులేమ్మా అన్నాడు కృష్ణ. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావురా అన్నాడు వాసు. ఏంట్రా వాడు కరెక్ట్గా చెప్పేది, నీ హిస్టరీ అనేశాడు వాసు కూడా. ఒరే పైకి కనపడవు కానీ ఎందుకు నేను కనపడేలా అంటున్నా, నీలాగా ఇద్దరిని చేసుకొని ఏం చేయమంటావు మమ్మల్ని, మా ఇద్దరిని కూడా 32 గదుల్లో నువ్వు 2 గదులు ఫిల్ చేసి నీకు ఒక గది ఫిల్ చేసుకున్నావు కదా, మమ్మల్ని కూడా చెరువు 3 గదులు షేర్ చేసుకోమంటావా అనేసేసరికి నేను దీంతో మాట్లాడాలమ్మా, ఆ తర్వాత నీకు ఏ విషయం చెప్తా అని రావే అని
మల్లికను తీసుకొని టెర్రస్ ఎక్కాడు కృష్ణ. వెనకాలే మల్లిక వాసు వైపు అదోలా చూస్తూ పైకి వెళ్ళేసరికి వాసు కూడా వెళ్ళి వెనకాల మెట్ల మీద నిలబడ్డాడు. మళ్ళీ నీకు నన్ను చేసుకోవటం ఇష్టమేనా? ఎవరి బలవంతం మీదైనా నన్ను చేసుకోవటానికి ఒప్పుకుంటున్నావా? అదేంటి బావా అలా అన్నావు? అంది మళ్ళీ. అది కాదే, నువ్వు కూడా కాలేజీకి వెళ్ళావు, నువ్వు కూడా ప్రపంచాన్ని చూసావు. ఏ కళ్ళకెవడూ నచ్చలే, మనసుకెవడూ అనిపించలే, బుద్ధికెవడూ కావాలనిపించలే ఏ ప్రేమలు లవ్వులు? నువ్వు బావా నై అలా ఏమీ లేదు అంది. అయితే ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నావా? మళ్ళీ అడుగుతున్నాను నేను నిన్ను. నువ్వంటే నాకు ఇష్టమే బావా, ఇష్టంతోనే ఒప్పుకుంటున్నాను అందే మళ్ళీ. అన్న తర్వాత ఇక సరే అయితే అనే దానికి ఇష్టమేనంటమ్మా, నాకు ఇష్టమే అని చెప్పి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంటనే వైశాలి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నలకి ప్రసాద్ జగదీశ్వరికి కబురు పెట్టిన తర్వాత ఇప్పుడే వాడికి పెళ్ళెందుకే అంత కంగారు పడుతున్నావు, చేద్దాంలే మెల్లిగా అన్నాడు చక్రధర్రావు. ఎంత మెల్లిగా? ఏ నీ పెద్ద పెళ్ళాం కొడుక్కి పెళ్ళవకుండా నా కొడుక్కి పెళ్లి చేయకూడదా? అలా చూసుకున్నా వాడే నా కడుపులోకి 2 వారాల ముందే వచ్చాడు, భూమి మీదకి 2 వారాల ముందే వచ్చాడు. చెప్పాగా నువ్వు పోతే తలకొరువు పెట్టే పెద్ద కొడుకు కూడా వాడేననే. నన్ను తొక్కేసినందుకు దేవుడు వాణ్ణి జాతకుణ్ణి చేసి పుట్టించాడు. అయినా నా కొడుక్కి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు కన్యాదానం కూడా చెయ్యక్కర్లా. ఉంటావా తండ్రిగా, పెళ్లి పెద్దగా, నా పక్కన మొగుడుగా, వాడికి నాన్నగా ఉండు, లేదంటే నోరు మూసుకొని కూర్చో అంది వైశాలే. అనేసరికి ఇక చక్రధర్రావు ఏం మాట్లాడలా. సరే కానీ అనేశాడు. వైదేహి నీ మొహం మండ, నీకు ఓ సంబంధం చూసి వాసుకి పెళ్లి చేయటం చేతగాల పనికి మాలినోడా అనేపాటికి నన్నంటావేంటే? వాడు ఎవరినైనా ఇష్టపడితే చెప్పమను అనేపాటికి నువ్వేం తండ్రివిరా? కొడుక్కో సంబంధం చూసి పెళ్లి చేయటం కూడా చేతగాదు. అవునులే, ఏ ఉంపుడు గత్తి దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అనే ఆలోచనలు తప్ప వయసుకు వచ్చిన పిల్లోడికి పెళ్లి చేద్దామనే ఆలోచన ఎక్కడుంది? నీ బతుకు చెడ అనేసి వెళ్ళిపోయింది వైదేహి. ఆ తర్వాత వాసు కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏంలే లైఫ్లో ఇలా డిసైడ్ చేసేసాడు దేవుడు లైఫ్. ఏ అన్నాడు. ఏముంది, కమిట్మెంట్ ఇచ్చేసానుగా పెళ్లి చేసుకుంటాననే అన్న తర్వాత ఇష్టంగానే అన్నాడు వాసు. కష్టంగానైతే కాదు, మనిద్దరం ఒకటే కదరా అనుకుంటాం, నువ్వైనా నేనైనా నాన్నలా ఉండకూడదు అనే. అది చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది, నా కోసమేనంటోంది అమ్మ. ఈ ఇంట్లోనే దాన్ని పెంచాను అంటోంది. నేనెటు నాకంటూ ఇప్పుడు ఏ ఇష్టాలు లేవో, అమ్మ కోసం దాన్ని చేసుకోక తప్పదు కదా అనేసి వెళ్ళిపోయాడు కృష్ణ. వాసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మల్లిక వాసుని చూస్తూనే ఉంది. మల్లిక వాళ్ళ అమ్మా నాన్న రావటం, టక వాళ్ళు తెగ మురిసిపోయి సంబరాలు చేసేసుకోవటం. ఇక మేనల్లుడివే అల్లుడైపోతున్నావురా అంటే కృష్ణ నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు జరిగిపోవటం. ఆ తర్వాత మల్లికకి కృష్ణకి ఎంగేజ్మెంట్లో అయిపోయిన తర్వాత ఉంగరాలు మార్చుకోవటం జరిగిపోయిన తర్వాత పెళ్ళికి ముహూర్తాలు చూస్తే ఎకాయికిన 8 నెలల వరకు ఇద్దరి జాతకాల వల్ల ముహూర్తాలు సెట్ అవ్వలేదు. సరేనక్క అన్నాళ్ళు మేము ఉండి ఏం చేస్తాం, మేము వెళ్తాం, మరి నాకు సెలవు కూడా లేదని ప్రసాద్ జగదీశ్వరిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక మల్లిక ఒకరోజు రాత్రి వాసు తలుపు తట్టి పైకి రమ్మనమని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది. వాసు వచ్చాక వాసుని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని మొహమంతా వెక్కి ఏడ్చింది. ఏంటి బావా ఇలా జరిగిందే? మా బావని అత్త అడిగినప్పుడు నేనంటే ఇష్టం లేదన్నాడని, వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఏ రోజు నా మీద వాడి ఇంట్రెస్ట్ చూపించింది లేదు, పట్టించుకుంది లేదు. కానీ నువ్వు నాకు ప్రతి డౌటు ఎక్స్ప్లెయిన్ చేసేవాడివి. ఇద్దరం ఆడుకునేవాళ్ళం, ఇద్దరం చిన్నప్పటి నుంచే ఏదున్నా షేర్ చేసుకొని టెర్రస్ మీదకి వచ్చి ట్యాంక్ పక్కన దాక్కుని తినేవాళ్ళం. మనిద్దరం ఎన్నోసార్లు దొంగచాటుగా సినిమాకి వెళ్ళాం, బయటికి వెళ్ళాం. నా కోసం నువ్వెన్నో గిఫ్ట్లు కొనిచ్చావు. నీకు నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు ప్రపోజ్ చేసి నేను నీకు ప్రపోజ్ చేసుకునే ఇద్దరం ఒకళ్ళని వదిలే ఒకళ్ళని ఉండలేనంతగా పెనవేసుకుపోయాం. ఒక్క భార్యాభర్తల మధ్య ఉండే సెక్స్ అనేది మినహా ఎన్ని ముద్దులు పెట్టుకొని ఎన్ని హగ్గులు ఇచ్చుకున్నాం. అలాంటిదే అవన్నీ మర్చిపోయి ఈరోజు కృష్ణబావని ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అంది మల్లిక. మరి ఆ విషయమే చెప్పైపోయావా?
మీ అమ్మ నాన్నలకి పిన్నికి ఎందుకు చెప్పలేదే అన్నాడు. అంటే ఎలా చెప్తాను బావా, మా నాన్న మా అమ్మ నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు, అత్త అలా కనపడుతుంది, పాతేస్తుంది, నన్ను ఊరుకుంటుంది అనుకుంటున్నావా అన్న తర్వాత వీడైనా చెప్పుండాల్సింది కదా బావా, ఎలా చెప్తాడు, ఏమని చెప్తాడే, వాడు నిన్ను పైకి పిలిచి అడిగాడా అడగలేదా? అడిగాడు. అడిగితే అందులో వాడి తప్పే ఉందే, అయినా మేమిద్దరం మా నాన్నలా కాకూడదు అనుకున్నాం కాబట్టే వాడు ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అది తప్పు కదూ. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని నిన్ను వాడు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఫిజికల్గా ఒకళ్ళని మనసులో ఒకళ్ళని పెట్టుకొని డబల్ గేమ్ ఆడినట్టు అయిపోదు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ లైఫ్లో లేదు, ఎదురుగా నువ్వు ఉన్నావు, వాళ్ళమ్మ కోరుకున్న కోరిక కాబట్టి మీ అమ్మ నాన్నకి ఇష్టమే, నిన్ను అడిగాడు కూడా వాడు, నువ్వు ఇష్టమే నేను చెప్పిన తర్వాతే కదా సరే అన్నాడు. మేం మా నాన్నలా కాకూడదు అనుకున్నామే, కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత తన నిర్ణయం కృష్ణ మార్చుకోడు, ఇందులో వాడి తప్పు ఏమీ లేదు అన్నాడు వాసు. కానీ మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాంగా బావా, ప్రేమలదేముందలే కానీ ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముందంటావు అనేశాడు వాసు. అంటే ఏంటి బావా, అవునే మనిద్దరం ప్రేమించుకున్నాం, మా అమ్మకి నువ్వు పిన్నికి మేనగోడలవని ఎటూ నచ్చదు, ఇష్టం లేదు, నేను ఎలాగోలాగా మెల్లగా కృష్ణకి చెప్పి ఆ తర్వాత నాన్నకి చెప్పి ఒప్పించి నాన్నతో అమ్మను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే ఇష్టమని చెప్తేనే కదా ఇది ఇక్కడ దాకా వచ్చిందే, ఇప్పుడు ఏం చెయ్యాలంటావు? ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళు పెళ్లి దాకా వెళ్ళాలంటే అవన్నీ జరిగే పనులంటావా అని వాసు అటు తిరిగితే, నువ్వు లేనిది నేను బ్రతకలేను, నువ్వు తాకి నీ శరీరాన్ని బావ తాకితే నేను భరించలేను, బావా ఒక మాట అడగనా నేను నిన్ను, ఏంటి అన్నాడు వాసు. దేవుడు అనేవాడే ఉంటే ప్రతి ఒక్కళ్ళ తలరాతలో వాళ్ళ జంటనే దేవుడు పుట్టించే ఉంచుతాడు అంటారు కదా, నా కోసం నిన్ను నీ కోసం నన్ను పుట్టించాడనే నేను నమ్ముతున్నాను. అలాంటప్పుడు కృష్ణబాబు కోసం కూడా ఒకదాన్ని పుట్టించుంటాడుగా, ఎక్కడుంది బావా అదే, రాదే అనే మల్లిక. దేవుడు అనేవాడు ఉంటే అది బావ లైఫ్లోకి రావాలి, బావకు దాని మీద మనసు కలగాలి, అప్పుడు బావే ఈ పెళ్ళి వద్దని చెప్పాలి, అప్పుడైనా సరే నీకు నాకు పెళ్లి చేసుకోవటానికి ఒక అవకాశం దొరుకుద్ది కదో అనేసింది మల్లిక. కలల్లోనే జరుగుతాయి ఇలాంటివన్నీ అని అనుకుంటూ ఉండగా ఒక లైట్ వెలుతురు వచ్చి కౌగిలించుకున్న వీళ్ళిద్దరి మీద పడితే వాసు మల్లికని వెనక్కి జరిపాడు. జరిపేసరికి ఒక లారీ వచ్చి ఆగింది. ఆ లారీలో నుంచే ఇక సామాన్లు దించుతున్నారు ప్యాకర్స్ వాళ్ళు. వెనకాల ఒక కారు, ఆ కారులో నుంచి ఎవరో ముగ్గురు మనుషులు దిగి లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు అన్నాడు వాసు. పక్క పోర్షను ఖాళీగా ఉందిగా, పక్క పోర్షన్ అంకుల్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారుగా, ఇల్లు అద్దెకిచ్చినట్టున్నారు, దాంతోనే వచ్చారు. ఎంతమంది వచ్చారో అని తొంగి చూస్తుంటే ఎంత దాంట్లో కూడా నీకు ఆరాలు పోవే, నా మనసేం బాలేదు, విసిగించుకొని వాసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కృష్ణ తెల్లాడి నిద్రలేచాడు. నిద్రలేచే పక్కవాటాలో నుంచి సౌండ్లు వినపడుతున్నాయి. ఇది ఇలా కాదు అలా పెట్టు, దీన్ని ఇలా కాదు అలా పెడితే బాగుంటుంది చూడు అన్న మాటలు వినపడి ఎవరా అనే కిటికీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎవరో ఇద్దరు పెద్దవాళ్ళు, భార్యాభర్తలు అనుకుంటా, వాళ్ళ అమ్మాయి అనుకుంటా, బ్యాక్ సైడ్ నుంచి లాంగ్ హెయిర్ లీవ్ చేసి ఉంది, లైట్ కలరు డ్రెస్ వేసుకుంది. ఎందుకో ఆ అమ్మాయి ఫిగర్ చూడగానే మనసు తప్పని చెప్తున్నా తెలియకుండా కళ్ళు అటే లాగేసినాయి. ఆ అమ్మాయిని ముందు ఫ్రంట్ ఎలా ఉంటుందో చూడాలని ఒక జిజ్ఞాస. దాంతో ఆ అమ్మాయి ఇటు తిరుగుద్దేమో అనుకుంటే ఆ అమ్మాయి పెదవులు, కళ్ళు, ఆ అమ్మాయి పార్ట్ కనిపిస్తోందే తప్ప ఆ అమ్మాయి కంప్లీట్గా కనిపించట్లా. ఇదిగోరా బూస్ట్ తాగు అని అక్కడికి వచ్చింది వైశాలి. ఏంటి చూస్తున్నావు అని అడిగింది కృష్ణని. ఏదో శబ్దాలు వస్తుంటే అదా పక్కవాట అంకులు అమెరికా వెళ్ళిపోయాడు కదా, అది వీళ్ళకి అద్దెకిచ్చాడంట, వీళ్ళు ముగ్గురుంటారంట. అయితే అమ్మాయి పేరు అవని అంట, వాళ్ళ నాన్న పేరు ప్రకాష్ రావు అంట, వాళ్ళ అమ్మ పేరు సుదేష్ణ అంట. వాళ్ళ నాన్నది గవర్నమెంట్ ఉద్యోగం అంట, ట్రాన్స్ఫర్లు పడే ఉద్యోగం అంట, 6 నెలలు సంవత్సరానికి మించి ఎక్కడా ఉండరంట, వాళ్ళకు ఒక్కతే కూతురంట. వాళ్ళు ఇక్కడికి వచ్చారంట. అమ్మాయి MBAలో కూడా ఏదో డబుల్ PG చదివిందంట. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చారంట, వాళ్ళ అమ్మాయి ఏదో కోర్స్ చేస్తుందంట అని చెప్తే ఓ అన్నాడు కృష్ణ.
అన్న తరువాత ఆ అమ్మాయిని చూడాలని ఆ అమ్మాయి డాబా మీదకి బట్టలు తీయటానికని వెళ్తే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళాడు కృష్ణ. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అయితే బట్టలు తీస్తూ ఉండగా ఆ అమ్మాయి మొహం కంప్లీట్గా కనిపించలేదు కృష్ణకే. కనిపించకపోయేసరికి మళ్ళీ కిందకి దిగేశాడు. ఆ నెక్స్ట్ డే హోలీ. ఆ హోలీలో అందరూ తెగ రంగులు చల్లుకుంటుంటే చక్రధర్రావు పెళ్ళాలిద్దరినీ తీసుకొని వెళ్తే మొగుడు పెళ్ళాలు హోలీ రంగులు పూసుకోవాలంటే ముందే పెళ్ళానికి పూయాలి అని నుంచుంటే 2 చేతులు ఉన్నాయని ఇద్దరికీ పూసి కూర్చున్నాడు చక్రధర్రావు. ఇద్దరూ కలిపి నెత్తి మీద చెరో రంగు కొట్టి కూర్చున్నారు వైదేహి వైశాలి. ఆ తరువాత వాసుతో మల్లిక చాలాసేపు హోలీ ఆడుతుంటే ఆ పనికి మాలిన దాంతో నీకేం ఆటలరా అంటే ఒళ్ళు బలిసిందేంటే వాడితో నీకేం చేతుర్లు అంది వైశాలి. అన్న తర్వాత ఇక కృష్ణ నేను ఆఫీస్కి వెళ్తున్నాను రావారా అంటే ఉండరా ఇవాళ అంది వైదేహి. అంటే అవునమ్మా కష్టపడకూడదు కానీ కోట్లు మాత్రం వచ్చి పడిపోవాలి, ఒకళ్ళు కష్టపడి 10 మంది కూర్చొని తినాలి అంది వైశాలి. పిన్ని అన్నాడు వాసు. మా అన్నాడు కృష్ణ. అనేసరికి ఇప్పుడు నువ్వు ఉండరా కృష్ణ లేదు నాన్న పనుందని ఇక వాసు నువ్వు పద అనేసరికి ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వచ్చారు. బావ తప్పించుకున్నాడు అయితే అని మల్లిక కృష్ణ వచ్చి రావటంతోనే ఆ రోజు హోలీ అని వైట్ బట్టలే వేసుకున్నారు వాసు కృష్ణ. వాసు అప్పుడే వచ్చి ఫ్రెష్ అవటానికి లోపలికి వెళ్ళి బాల్కనీలోకి వచ్చి నుంచున్నాడు. మల్లిక ఈలోపు పరిగెత్తుకుంటూ వెళ్ళి రంగు తీసుకెళ్ళి కృష్ణ మీద పోసేసిందే. పోస్తే ఎందుకే నీకు ఈ పనులన్నీ అన్నాడు వాసు. అంటే ఇది బావా మరదళ్ళ సరసంలే, ఇలాంటివన్నీ నువ్వు బ్రాడ్ మైండెడ్గా లైట్ తీసుకోవాలమ్మా, ఇవన్నీ పట్టించుకోకూడదు అనేసింది. ఇది పైకి కనపడదు కానీ దీని దగ్గర చాలా ఉంది అనుకున్నాడు వాసు. అనుకున్న తర్వాత కృష్ణ నాకే పుస్తావంటే నువ్వు అని ఆ పక్కనే ఉన్నటువంటి కలర్ తీసుకొని ఎంతో ఇష్టపడి కొనుక్కున్న షర్టే దొరుకుతారు మరి నీకు అని మల్లిక పరిగెడుతూ ఉండగా అప్పుడే పక్కింటి అమ్మాయి ఏంటమ్మా పక్కింటి వాళ్ళు రాలేదు అన్నాడు కృష్ణ. వాళ్ళు బయటికి రారంటమ్మా, వాళ్ళమ్మ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి చాలా తక్కువ మాట్లాడుద్దంట, స్ట్రైట్ ఫార్వర్డ్ అంట, రిజర్వ్డ్గా ఉండే పిల్లంట, పనమ్మాయి చెప్పిందే అన్న తర్వాత ఓ అవునా అన్నాడు కృష్ణ. అని ఇక మల్లిక వెనకాల పడ్డాడు కృష్ణ. పరిగెడుతూ ఉండగా అటు ఇటుగా అవని వేసుకుంది చాలా లైట్ బేబీ పింక్ డ్రెస్, మల్లిక వేసుకుంది వైటే అయినా రంగులు పట్టడం వల్ల అర్థం కాలేదు. అవని హోలీ ఆడటానికి రాలేదు కానీ బయటికి వెళ్ళి ఏదో జిరాక్సులు చేయించుకొని చేత్తో పట్టుకొని వస్తూ ఉండగా మల్లిక మీద పూస్తున్నాననుకొని వెనక నుంచి గట్టిగా కౌగిలించేసుకొని కృష్ణ అవని బుగ్గల నిండా కలర్ పూసేపాటికి వెనక్కి తిరిగేపాటికి ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసే దివి నుండి భూమికి దిగొచ్చిన అప్సరస తన కళ్ళ ముందు తన చేతుల్లోనే ఈరోజు నిలబడుందా అన్నట్టు స్టన్ అయిపోయి అలా చూస్తుంటే అదంతా డాబా మీద నుంచి వాసు పక్కనే ఉన్న మల్లిక గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తుంటే ఏ మిస్టర్ ముందు వదులుతావా అందే. అనేసరికి సారీ కావాలని చేయలేదు, అది నా మరదలనుకుని జస్ట్ షటప్ ఓకే, అసలు ఈ హోలీ లాంటివి ఇందుకే పెడతారేమో, ప్రతి ఒక్కళ్ళు ఇంతే రోగ్ అనేసి అక్కడి నుంచి అవని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతున్నావా బావా అనేపాటికి బాగా పడుతున్నానే అని పక్కనే ఉన్న కాఫీ తీసి మొహాన్ని కొట్టాడు మల్లికకి. చీ అందే. అనేసరికి నా షర్టు నువ్వు పాడు చేయలే, టిట్ ఫర్ టాట్ అనమాట, సరిపోయిందిగా లెక్క, మూసుకొని వెళ్ళు లోపలికి అన్నాడు. అన్న తర్వాత చూసావు బావా కాఫీ ఎలా పోసాడో నా మీద, ఏమే నాకు అర్థం కాని విషయం ఒకటి, వాడు చెయ్యట్లేదని ఫీల్ అవుతున్నావా లేకపోతే చేశాడని నాకు చెప్పి నేనేమంటానా అని నా ఎక్స్ప్రెషన్లు చూద్దామని నువ్వు టెస్ట్ చేసేది, పళ్ళు రాళ్ళతో కొట్టానంటే పావతలకే అన్నాడు వాసు. ఏంటో అందరు నన్నే తిడతారు అత్త అంటే ఎర్రేష లేకుండా బాగా ఎర్ర ఎక్కువైంది కానీ వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చు అంది వైశాలి. ఏంటో నన్ను ఎవరూ మనుషులుగా కన్సిడర్ చేయరు మావయ్య, నా పర్ఫ్యూమ్ బాటిల్ కనపట్లేదమ్మా, మళ్ళీ చూసి మావయ్యకి డ్యూటీకి వెళ్ళే టైం అయిందే అనుకోనే మల్లికనే ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోరు, అలా తిరుగుతూ ఉంటుందంతే ఒక ప్రేక్షకురాల్లాగా. అయిపోయిన తర్వాత కృష్ణ మళ్ళీ పైకి వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దామని చాలా ట్రై చేశాడు. ఆ అమ్మాయి ఒకవైపున వర్షం పడుతుంటే వర్షంలో తడుస్తుంటే అలాగే చూస్తున్నాడు.
చూస్తుంటే బావా అంది వాసు పక్కకు వచ్చి మల్లిక. ఉలిక్కి పడ్డాడు వాసు. ఏం పోయే కాలమే చెవులు పక్కకు వస్తావో అంటే ఏం లేదు కృష్ణబావ చూస్తాడని చెప్పి ఏమైందంటే బావ అమ్మాయిని ఇష్టపడుతున్నాడంటావా, మనసు పడుతున్నాడంటావా, ప్రేమిస్తున్నాడంటావా, నీకు ఎన్నిసార్లు వాడితో తన్నిచ్చుకున్నా, చిన్నప్పటి నుంచి పళ్ళు రాలగొట్టించుకున్నా కొద్దిగైనా బుద్ధి రాదే నీకు అన్న తర్వాత నాకెందుకో డౌట్గానే ఉందమ్మా అనేసరికి అయితే వెళ్ళి కనుక్కోవే అని అక్కడి నుంచి వాసు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కల్లా ముందు టిప్ టాప్గా తయారైంది వైశాలికి ఎవరితో అయినా కలిసిపోవటం అంటే చాలా ఇష్టం. అయితే మళ్ళీ నేను వస్తానత్తా ఎక్కడికి అంది. వెళ్ళేటప్పుడు ఎక్కడికంటే పళ్ళు రాలగొడతా. అదే ఎక్కడ బయలుదేరావని పక్కింటికి వెళ్తున్నా. సరేలే ఏంటి బాక్సు స్వీట్సే, ఎందుకు పరిచయం కలుపుకునేటప్పుడు తీయగా కలుపుకుంటాం. అవునా నేను తించున్నా అమ్మా అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా దున్నపోతలాగా తింటానే ఉంటావు కదే అంటే ఒక్కటి తీసుకుంటాను అని తింటూనే వైశాలి వెంట మల్లిక బాక్స్ తీసుకొని వెళ్ళి అవని వాళ్ళ డోర్ కొట్టారు. అయితే అవని వాళ్ళ అమ్మ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. ఉంటే నమస్కారం అండి మాది పక్కిల్లే పలకరిద్దామని వచ్చానంది వైశాలి. ఏమ్మా అత్తయ్యే, నేను మా అత్తయ్యకి కోడల్నే అంది మల్లిక. రండి లోపలికి అన్న తర్వాత మీకెంతమంది పిల్లలు అని అడిగింది సుదేష్ణ. అడిగితే దాచేదేముంది ఓపెన్గానే మా ఆయన పేరు ఇలా చక్రధర్రావు అని, మొదటి పెళ్ళాం ఇలా అని మొత్తం హిస్టరీ అంతా చెప్పుకొచ్చింది వైశాలే. చెప్పిన తర్వాత నాకు ఒక కొడుకు, ఇది నా మేనగోళ్ళు, నా కొడుక్కి నా మేనగోళ్ళకి రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయిపోయిందండి, 8 నెలల తర్వాత పెళ్ళే అన్నట్టు మీకు ఒక అమ్మాయి ఉండాలనుకుంటాను అంటే అవని అని పిలిస్తే ఆ అమ్మ అని వస్తే ఎవరు అందవనే. పక్కింటి ఆంటీ అమ్మ. నమస్తే ఆంటీ అన్న తర్వాత నమస్తే అమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు అంది వైశాలి. అంటే నవ్వేసి అవని అక్కడ కూర్చుంటే ఏంటండి ఇవే అంది సుదేష్ణ. ఒట్టి చేతులతో ఎందుకు లెమ్మనమని నేను పిండి వంటలు చేస్తా, టేస్ట్ చేస్తారని నా చేతి వంట స్వీట్స్ తెచ్చానంది వైశాలి. మా అత్త చాలా బాగా వండుద్దే అంది మల్లిక. అనేసరికి అవని వాళ్ళమ్మ అవనికి సైగ చేస్తే వెళ్ళి అక్కడ జ్యూసు స్నాక్స్ తీసుకొచ్చి పెట్టి తీసుకోండి ఆంటీ అని వీళ్ళు తీసుకొచ్చిన బాక్సులో తీసుకెళ్ళి లోపల పెట్టి ఆ బాక్స్ క్లీన్ చేసి కడిగి తుడిచి దాని నిండా వేరే స్వీట్స్ హాటు పెట్టుకొని తీసుకొచ్చి మావి కూడా మీరు టేస్ట్ చేయాలా అంటే ఏంటమ్మా ఇదంతా, అదేంటా అంటే మీరిస్తే మేము తీసుకున్నప్పుడు మేమిస్తే మీరు తీసుకోరా అనేసిన తర్వాత మా ఇంటికి రమ్మా మా ఇల్లు చూపిస్తాననే వైశాలి అవనిని చేపట్టుకొని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చేసరికి అక్కడ అందరూ ఉన్నారు. ఉండేసరికి ఈయనేనమ్మా మా వారు అంటే నమస్తే అంకుల్ అందే అవనే. చూడంగానే చక్రధర్రావుకి చాలా నచ్చింది అవనే. ఆ తర్వాత వైదేహినే ఈవిడేనమ్మా ఆయన మొదటి భార్య, నమస్తే అండే అంటే అంది వైదేహి. అన్నాక వీడు వాసు ఆవిడ కొడుకు, వీడు కృష్ణ నా కొడుకు అంటే ఓ నువ్వు అన్న తర్వాత నిజం చెప్తున్నాను, నేను రోగును కాదు, నిజం చెప్తున్నాను, ఇంటెన్షనల్గా నీ మీద వేయలేదు, ఆ రోజు దీని మీద వేద్దామని వచ్చాను, ఇది నా షర్ట్ ఖరాబ్ చేసిందని దీని మీద పోద్దామని వస్తే నీకు తగిలాను అనేపాటికే సారీ నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నాను అందే అవనే. ఆ తర్వాత వీళ్ళకి మంచి పరిచయం ఏర్పడిందే. బయటికి ఎక్కడికి వెళుతున్నా సరే ఇక కృష్ణ ఊరు చూసారా అని అడిగాడు అవనిని. లేదు, ఏ ఊళ్ళోనో పర్మనెంట్గా ఉండం మేము, ఎందుకంటే డాడీకి ట్రాన్స్ఫర్లు వస్తూ ఉంటాయి కదా, కాబట్టి 6 నెలలు సంవత్సరంలో ఒక ఊరు గురించి తెలుసుకునే లోపే ఇంకొక ఊరికి మారిపోతూ ఉంటాం అని అవని అందే. అవనిది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన అవనంటే ఏదో తెలియని అభిమానం, గౌరవం, ఇష్టం, ప్రేమ ఇంకా చాలా చాలా ఉన్నా అవి ఏవి బయటపడనివ్వడు కృష్ణ. అయితే కృష్ణకి అవనితో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఊరు చూడటానికని కృష్ణ వెళ్తూ అవనిని తీసుకెళ్తూ వెంట పెట్టుకుని మల్లికని వాసును కూడా తీసుకెళ్తే ఇక అవని ఏదేమైనా చాలా స్ట్రైట్గా మాట్లాడుద్దే. మీ అమ్మా నాన్నకే కుదిరిందేమో కదూ ఏదైనా కూడా అలా ఇద్దరితో అనేసిందే అవని. అన్న తర్వాత తన ఫ్యామిలీ అవనికి నచ్చలేదని, అలాంటి కమిట్మెంట్లో ఉండటం నచ్చలేదని అర్థమై కృష్ణకి ఆ విషయానికి కూడా నవ్వేసి ఊరుకుంటే మల్లిక వాసుతో బావా అంటే ఏంటే అన్నాడు. అంటే అదేమన్నా బావ కోపం రావటం లేదేంటి అంటే అడగవే వాడినే అన్న తర్వాత బావా అంది. ఏంటంటే అదేంటి బావా నీకు చాలా కోపం ఎక్కువ కదా
అమాంతం మనుషుల్ని కొట్టి మాట్లాడతావు కదా, ఇందాక వాడెవడో రాంగ్ రూట్లో వచ్చినా నువ్వు కారు దిగి వెళ్ళి కొట్టలేదే, తిట్టలేదే అంటే నోరుమోయ్ అన్నాడు కృష్ణ. అనేసరికి ఇక వాసు, ఇప్పుడు అవసరం అంటే నువ్వేమడుగుతానని ఏమడుగుతున్నావు వాడినే అంటే నువ్వాగు అన్న తర్వాత, మనకిష్టమైన వాళ్ళు మన పక్కనుంటే అంతే, రమ్మన్నా కోపం రాదు అనేసరికి, నువ్వే కదూ చిన్నప్పటి నుంచి మొగుడిని పక్కనే పెట్టి కట్టేసుకున్నావు, మొత్తానికి చాలా ఎంజాయ్ చేసుంటారేమో కదో, చాలా రొమాంటిక్కేనా కృష్ణ అన్న తర్వాత కిందకి దిగి వెళ్తూ వెళ్తూ, కోపం హెల్త్ హజార్డ్ అంటారు, తగ్గించుకుంటే మంచిది, పెళ్ళవుతుందిగా అని నవ్వేసి వెళ్ళింది అవని. వెళ్ళేసరికి మల్లికని లాగి గోబ్బెట్టి ఒక్కటి తీసి వదిలిపెట్టాడు కృష్ణ. తీస్తే ఎందుకు బావ కొట్టాడు, వాసు ఇంకోటి తీసి వెళ్ళాడు. అత్త ఎందుకు నన్ను బావ కొట్టాడు, ఏం వాగావే నువ్వు ఇలా అన్నానంటే ఇంకోటి వైశాలి తీసిందే. చక్రధరరావుని మామయ్య ఎందుకు నన్ను అందరూ కొడుతున్నారో, ఫుట్బాల్ అంటే అంతేనమ్మా, నాలా నీలా ఉండేవాళ్ళనే అందరూ తంతారు, ఏం చేద్దాం అన్నట్టు రంగేయించాను, అంతా కలిసిందో లేదో చూడు అనేపాటికి మామయ్య మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాడు, అర్థమైంది నాకు అని. అంతా కలిసింది మామయ్య, వయసు తగ్గినట్టు అనిపించట్లా, మీసాలకు కూడా ఎంచాల్సింది మామయ్య రంగు, ఇంకొక 20 ఏళ్ళు తగ్గేవాడివి నిజమా అనేసి, నువ్వు నాకు భలే నచ్చుతావే చిలక అని బుగ్గ పట్టుకొని వెళ్ళాడు చక్రధరరావు. మామయ్యకి నేను ఇంట్లో చాలా నచ్చుతా అనుకుంది మల్లిక. మరే ఎక్కడా అన్నాడు వాసు. అన్న తర్వాత కృష్ణ పైకెక్కి అవనినే చూస్తూ నిలబడ్డాడు పైన. అవని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదన్నా మొహం మీదే మాట్లాడుతుంది. అవనికి చక్రధరరావు ఇలా ఇద్దరు పెళ్ళాలని చేసుకోవటం, దానికి తోడు వీళ్ళిద్దరూ అమ్మల్ని ఏమీ అనలేకపోవటం, ఎవరమ్మలు వాళ్ళకి కరెక్ట్ అనిపించటం, మాట ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి వీళ్ళింటికి అవని వచ్చినప్పుడు పెద్దమ్మ నువ్వు ఊరుకో అని ఒకళ్ళు, పిన్ని నువ్వు ఊరుకో అని ఒకళ్ళు మాట్లాడటం వినే ఉఫ్ఫో అనుకొని, నీకో విషయం తెలుసా, మీ ఇంటికి వస్తే మీ పెద్దమ్మ వైపు కూర్చోకూడదు, మీ పిన్ని అటెందుకు, మీ అమ్మ అటెందుకు కూర్చున్నావు అంటదే, ఏంటో మీ ఇంట్లో గొడవలు మీకు అర్థం కావాల్సిందే అనేది అవని. అన్నన్న అవని విషయంలో కోపం వచ్చేది కాదు. నిజానికి మల్లిక అన్నట్టు రోడ్డు మీద ఒకటి రాంగ్ రూట్లో వచ్చినా తనకి చాలా కోపం ఎక్కువైనా అమాంతం కొట్టి మాట్లాడే తను గొడవలంటే నచ్చవని అవని అందని, అవని కోసమే తను గొడవ పడకుండా పక్కకు తప్పుకున్నాడు. అవనితో తనన్న మాట, నువ్వు చాలా మంచిదానివే, నువ్వు చాలా నచ్చావు నాకు అనే. అవునా అంటే నా మంచితనం అంతేం తెలిసిందే అందే. చదువు, తెలివితేటలు, వినయం, విధేయత, దాంతోపాటు కొంచెం మొండితనం, పెంకితనం, పొగరు కూడా ఉంటాయి నాలో, అవి కూడా నీకు అందమేలే, ఆభరణాలేలే అనేశాడు కృష్ణ. అన్న తర్వాత నీకు మాత్రం ఏం తక్కువ, నీకు తగిన పెళ్ళామే వస్తోందిగా అనేసింది మల్లిక విషయంలో. అదే అదే అనేశాడు కృష్ణ. ఆ తరువాత, బావా నాకు డౌట్, నేనేదైతే అదైంది, కృష్ణ బావని అడిగి తేల్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటే అవనిని లవ్ చేస్తున్నాడా అని, ఒకవేళ చేస్తున్నాడు అనుకో, బావ చేత ఒప్పించి అత్తకి చెప్పేస్తా, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తా, మన లైన్ క్లియర్ చేస్తా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా, ఎల్లు, నీకు ఇంకా పొద్దున పడ్డ మూడు చాలలేదుగా అన్నాడు వాసు. అనేసరికి కృష్ణ దగ్గరికి వెళ్ళి, బావా నాకు ఒక మాట ఇవ్వా అని అడిగింది. ఏంటే అన్నాడు. నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, అత్త మీద ఒట్టేసి నేను అడిగిన దానికి నువ్వు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పావంటే మాత్రం ఊరుకోనమ్మా అనేస్తే, ఏంటే అంటే అవని అటువైపున మ్యూజిక్ వింటూ అటు ఇటు తిరుగుతోంది టెర్రస్ మీద. బావా నీకు ఆ పక్కింటి అమ్మాయి అంటే ఇష్టం కదో, లవ్ చేస్తున్నావా, ప్రేమిస్తున్నావా బావా, నచ్చిందా, పర్లేదు బావా, నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి, నాదేముంది నేను లైట్ తీసుకుంటానులే, నువ్వు నన్ను ప్రేమించకపోయినా తన్ను ప్రేమిస్తున్నావని అత్తకి నేనే చెప్పి మావయ్య నొప్పించి, అంతకైతే అవని వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి నువ్వు తన్నే చేసుకుందో కానీ బావా, నీ మంచే కదా నేను మరదలుగా కోరుకునేదే అందే అవని. ఎవరు చెప్పారు నీకు నేను తన్ను ప్రేమిస్తున్నాననే, అదేంటి నువ్వు తనతో క్లోజ్గా ఉంటున్నావుగా, తనతో అన్నీ షేర్ చేసుకుంటున్నావుగా, తన ముందు నీకు కోపం రావట్లేదుగా, తనకి నువ్వు తను ఏమన్నా సరే నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావుగా అంటే, ఒక విషయం చెప్పమంటావా, ఆకాశంలో చందమామ అందరికీ నచ్చుద్ది, తీసుకొచ్చి మన ఇంటి బాల్కనీ
బాల్కనీలో ఉంచుకోవాలంటేనే తప్పు. మన జీవితంలోకి కొందరు వస్తారు, వాళ్ళతో మనకి కొన్ని అందమైన మెమరీస్ ఉంటాయి. అవి జీవితకాలం గుర్తుపెట్టుకొని లైఫ్లో మనకంటూ ఏదో ఒక గంతకు తగ్గ బొంతని దేవుడు లైఫ్లోకి పంపినప్పుడు చల్తాహే అని లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. వాటితోనే మనం ఉండిపోవాలనుకోకూడదు. అయినా దేవతల పక్కన దేవుళ్ళే ఉండాలి తప్ప సామాన్యమైన మనిషిని నేను. నువ్వు మనిషివే కదా, నీకు నాకు దేవుడు రాసి పెట్టేసిన తర్వాత నీకు నేను కమిట్మెంట్ ఇచ్చాక మనిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నేనెలా తన్ని చేసుకోగలుగుతాను, తన్ను ప్రేమించగలుగుతాను? ప్రేమ అనేది మనిషి జీవితంలోకి అనుకోకుండా వచ్చి అదే జీవితం అయిపోద్ది. కాకపోతే అందరికీ అంత గొప్ప వరాలు దక్కవనే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేయకు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను వెదవ్వాగుడు వాక్కనే వెళ్ళిపోతే వాసు కూడా ఇదంతా విన్నాడు ట్యాంక్కి పక్కన నుంచోనే. బావా, ఇప్పుడు బావందు నీకు అర్థమైందా? అర్థమైందిగా అన్నాడు. ఏమన్నాడంటావు? వాడికి తన మీద ఇష్టం ఉన్నా వాడు తనని ప్రేమిస్తున్నా చెప్పను అన్నాడు. ఏం మాయ రోగం వచ్చే, నీ కమిట్మెంట్ ఇచ్చాడు కదే, ఈ కమిట్మెంట్లు ఏంటి బావా? మరి ఆ రోజున మా నాన్న మా అమ్మకి ఇచ్చిన కమిట్మెంట్ తప్పే కదే పిన్నిని చేసుకున్నాడు. వాడి పిన్నికి ఇచ్చిన కమిట్మెంట్ తప్పేగా మళ్ళీ మా అమ్మ ఒంటి మీద చెయ్యేసి నన్ను కన్నాడు. మీ నాన్న ఫ్లాష్ బ్యాక్ కూడా నాకే సింకు చేస్తారా మీ ఇద్దరు కలిసి? మరి ఏం చేయమంటావే, ఉందే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనసులో అవనున్న బయట పన్నంటాడు. పడ్డంతే చెప్పాడుగా ఓపెన్గానే. అన్న తర్వాత ఇక పెళ్లి టైం దగ్గర పడి పెళ్లి రోజు రానే వచ్చింది. ఈలోపు అవని వాళ్ళని కూడా పిలిచింది వైశాలి పెళ్లికే. అయితే పెళ్ళి హడావిడిగా తంతు జరుగుతోంది. కళ్యాణ మండపం ధూమ్ధామ్గా 5,000 మందిని పిలుచుకున్నాడు చక్రధరరావు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ వచ్చారు అక్కడికే. వస్తే పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్టుల్ని పిలిపించి కోడలికి పెట్టెలు నగలు కొంది వైశాలి. కొన్న తర్వాత అక్కడే ఉన్న అవని రామ్మ అంటే చెప్పండి ఆంటీ అన్నాక, ఇది మా కులదేవత దగ్గర పెట్టి పూజ చేసిన మా పుట్టింటి వాళ్ళదే వేసుకోవలసినటువంటి పెండెంటమ్మ, పెళ్ళికి ముందే వేసుకోవాలి, ఇది పెళ్లి కూతురు, దీన్ని కొంచెం దాని మెళ్ళలో వేసిరా తల్లి అనేసరికి అవని వెళ్ళి మల్లిక డోర్ సడన్గా తీసేసరికి వాసు మల్లిక ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని మల్లిక వాసుని డీప్గా లిప్ లాక్ పెడుతుంది. ఏంటిదంతా అని అంటున్న అవని ఒక్క నిమిషం నేను చెప్పేది వినని వాసు అంటుండగానే మల్లిక పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని అవని తల మీద లాక్ కొట్టిందే. ఎందుకే అలా కొట్టావు అంటే, ఇంకెక్కడ మనం ఉండకూడదు బావా, ఇది లేసిందంటే నిజం చెప్పేసుద్ది, కింద వరపూజ జరుగుతుంది, బావ నా తలకాయ మీద మెడకాయ తీసేస్తాడు, నిన్ను తప్ప నేను ఇంకొకళ్ళని చేసుకోలేను, నువ్వు తాకిన శరీరాన్ని ఇంకొకళ్ళు తాగితే నేను చచ్చిపోతాను బావా, వెళ్ళిపోతాం పద బావా ఇంట్లో నుంచి అని ఇద్దరూ కలిసి వెనక నుంచి పారిపోయారు వాసు మల్లిక. ఆ తర్వాత వైశాలి అక్కడికి వచ్చి చూస్తే అవని తల నుంచి రక్తం కారుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చే కృష్ణ అవని తల మీద అలా కర్చీఫ్ పెట్టి పట్టుకున్నాడు. పెళ్లి కూతురు లేచిపోయిందోచ్ అనేపాటికి వైదేహి ఎవరితో అంటే వాసుతో అనేసరికి, ఎంతైనా దీని మేనగోడలు కదో, నా మొగుడిని ఇదెలా తగులుకుందో అలాగే నా కొడుకుని దీని మేనగోడలు కూడా తగులుకుంది. అవునులే, దీని కొడుకు హిజ్రాగాడు గేఫెలోనో మగతనం లేనోడో అయితే అది మాత్రం ఏం చేస్తుంది, నా కొడుకు మగతనం నచ్చి మెచ్చి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుందే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందే అన్నాడు చక్రధరరావు. అనేపాటికే ఆయన ఎంత బతికి ఇంటెనకాల్సి వచ్చినట్టు దరిద్రుడికి దీని మేనగోడలే నచ్చిందా అని వాసుని తిట్టడం మొదలుపెట్టిందే. ఒకవైపున వైశాలికి తల కొట్టేసినట్టు అనిపించింది. చక్రధరరావును కూడా అంతమంది ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా, ఎంతైనా నీ బుద్ధే వచ్చిందిలే, చివరికి కొడుకులకి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయటం కూడా చేత కాలేదా, చివరికి ఇలాగైనా సంసారాలు ఎలగబెట్టేది థూ అనేసరికి వంచిన తల ఎత్తుకోలేకపోయాడు. దాంతో అక్కడే ఉన్న అవని వాళ్ళ అమ్మా నాన్న బాధపడకండి అనేసరికి చక్రధరరావుకి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. దాంతో కృష్ణ అవనికి ఫస్ట్ ఎయిడ్ చేయించి అలా కూర్చోబెడితే, కృష్ణ నేనెప్పుడూ నిన్ను కన్నందుకు ఏమీ అడగలేదు, ఈ రోజున ఒక మాట అడుగుతాను, నా మాట కాదనవు కదరా అంటే, ఏంటి నాన్న అన్నాడు. అవనిని పెళ్లి చేసుకో అంటే ఏంటి అన్నాడు. అవునరా, ఇంతమందిలో నువ్వు మగతనం లేనోడుగా మగాడిగా ముద్ర పట్టం కన్నా వాడు చేయాల్సిందేదో చేసి వెళ్ళిపోయాడు, నువ్వైనా చేసుకోమంటే ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అందే అవని. చూడమ్మా, ఇంతమందిలో పరువు పోతే నేను బతుకున్నా చచ్చినట్టే లెక్క, మీకు కాళ్ళు కాదండి
డైరెక్ట్గా నేను మీరు ఏం పట్టుకోమన్నా పట్టుకుంటానో, దయచేసి మీ బిడ్డని నా ఇంటి కోడలుగా పంపించండి, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. వైశాలికి కూడా మొట్టమొదటిసారి మొగుడు కరెక్ట్గానే మాట్లాడాడనిపించి అవనికి ఏం తక్కువ, మల్లిక కన్నా ఎక్కువ చదువుకుంది, సంస్కారం ఉంది, మంచి పిల్ల, కొడుకు ఈడు జోడుగా ఉంటుంది. దాంతో నా మాట కాదనకు తల్లి, మీ ఇద్దరి స్నేహం, మీ ఇద్దరి పెళ్లితో ఇంకా బలపడి మీరు జీవితాంతం కలిసి ఉంటే అంతకన్నా సంతోషించేదేముందమ్మా అన్నాక సుదేష్ణ ప్రకాశ్రావు ఏం మాట్లాడలేకపోయారో. కృష్ణ అవనిని పెళ్లి చేసుకుంటానన్నాడు. పిచ్చి పట్టిందా నీకు అంటే, ఏం చేద్దాం మరి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అనేశాడు కృష్ణ. అంటే అవసరానికి చేసుకుందాం అంటున్నావా, నువ్వు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు అనేసి కృష్ణకి అవనికి పెళ్లి జరిగిపోయింది. అయిపోయిన తర్వాత శోభనం ఏర్పాట్లు చేశారు. కృష్ణ అవనికి తన మనసులో మాట, తను అవనిని ఇష్టపడ్డానని, ప్రేమించానని, తను కావాలనే తనకి చెప్పలేకపోయాననే, నీకు చిన్నప్పటి నుంచి పక్కనే ఉంది కాబట్టి మరదలు, అది కాదంటే నేను, రేపొద్దున నేను కాదంటే ఇంకొకట అని అంటదని ఆ రోజున తను చెప్పలేకపోయాననే మాటనే ఈరోజు చెప్దామని అనుకునేలోపు అవనే అవసరానికి చేసుకున్న పెళ్లి కదో, శరీరాలు కలిసినంత త్వరగా మనసులు కలవలేవులే కృష్ణ, నాకు కొంచెం టైం కావాలి, పడుకో అని వెళ్ళి పడుకుండిపోయింది లైట్ ఆఫ్ చేసి. కృష్ణ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేశాడు. ఆ తర్వాత వెళ్ళిన వాసు మళ్ళీ ఎక్కడున్నారో వెతకమని మనుషుల్ని పెట్టి చక్రధర్రావు వెతికించడం మొదలుపెట్టాడు. తెల్లారి నుంచి వైదేహి అవనినే వైశాలిని అన్నట్టే ఏదో ఒక మాట అందామని చూస్తే కృష్ణ, పెద్దమ్మ నువ్వు మా అమ్మని అన్నావు, నీకు సవతైన పాపానికి మా అమ్మ, ఈయనకి కొడుకునైన పాపానికి నేను ఊరుకున్నామేమో కానీ తను నా భార్య, తన్ననే హక్కు కానీ అర్హత కానీ రెండూ నీకు లేవు, తన్నేమైనా అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నీ మర్యాద కూడా నీకుండదు, జాగ్రత్త అనేశాడు కృష్ణ. దాంతో భయపడి వెనక్కి తగ్గింది వైదేహి. ఈలోపు అవని వాళ్ళ నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చిందని, అమ్మాయి జాగ్రత్త బాబు, హడావిడిగా పెళ్ళైపోయిందని అనుకోకు, అవనిది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా తెలివైంది, మంచిదే, దేనికి కాంప్రమైజ్ అవ్వదు, నేను తన్ని చాలా బాగా చూసుకుంటాను అంకుల్, మీరు టెన్షన్ పడకండి అన్నాక మీ బిడ్డ మా బిడ్డ లాంటిది కాదా అనేసింది వైశాలి. అన్న తర్వాత నేను భార్యల విషయంలో తప్పు చేశానేమో కానీ కొడుకులు కోడళ్ళ విషయంలో చేసేవాడిని కాదులేండి అన్నాడు చక్రధర్రావు. వాళ్ళ పిల్లని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. ఇక అవని కృష్ణతో పాటు ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడిచిపోతూ 2 నెలల తర్వాత వాసు మళ్ళీ దొరికారనే చక్రధర్రావు పెట్టిన మనుషులు ఫోన్ చేస్తే ఎక్కడ దొరికారా, ఎక్కడున్నారో అని అడిగాడు చక్రధర్రావు. పెళ్ళైపోయి కూడా 2 నెలలు అయిపోయింది బాబు, శోభనాలు కూడా అయిపోయినాయి, ఆ వాసు బాబు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆ మల్లికమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఫ్లాట్ తీసుకొని ఫ్లాట్లో ఉంటున్నారు, పట్టుకొచ్చేయమా అన్నారు వాళ్ళు. పట్టుకురండిరా అన్నాడు చక్రధర్రావు. వాసుని మల్లికని తీసుకొస్తే చక్రధర్రావు వాసునే లాగిపెట్టి కొట్టి, నువ్వు నిజంగా దాన్ని ఇష్టపడే మాట నిజమే అయితే గనక చెప్పి ఏడవాలి కదరా అన్నాక, నువ్వు కూడా ఎందుకు దాచావురా, ఒక మాట చెప్పుండాల్సిందిగా అన్నాడు కృష్ణ. అనేసరికి అక్కడికి ఇక ఒళ్ళు మండిపోయిన వైశాలి మల్లికను పడేసి తొక్కేసి జుట్టు పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టింది. అత్త అత్త అంటే చిన్నప్పటి నుంచి అమ్మ పెంచినట్టు పెంచి నా కడుపులో తీసి పెట్టినందుకు 5,000 మందిలో నన్ను అవమానించి నా కొడుకుని అడ్డమైన వాటి చేత నువ్వు గేఫెలో అని హిజ్రా అని అనిపిస్తావంటే పనికి మాలిందానా, నువ్వు తప్ప నా కొడుకు పెళ్ళాం దొరకదనుకుంటున్నావా, అతిగతి లేక వాడు నిన్ను చేసుకుంటానన్నాడు అనుకున్నావా, ఎంత ఒళ్ళు బలవకపోతే అంత అవమానించావే అనేసరికి ఇప్పుడు అది నా కోడలు అంది వైదేహి. అనేసరికి అయితే ఏంటి, అది నీ కోళ్ళ కాకముందే నా మేనకోళ్ళు, అయినా సరే ఇప్పుడు నా కొడుకుతో పెళ్ళైన తర్వాత నా కొడుకుతో కాపురం చేస్తున్నాక నా కోడలు, నువ్వు దాన్ని కొట్టడానికి తిట్టడానికి నేను ఒప్పుకోను అనేసింది వైదేహి. అయితే మా కూతుర్ని మేం కొట్టొచ్చుగా అని ప్రసాదు జగదీశ్వరి పడేసి బాధిపారేస్తే, ఆగండి మావయ్య అన్న తర్వాత, ఎందుకు చేశావే ఇలా, నేను నిన్ను అడిగానా అడగలేదా, ఇష్టమా కాదా అని, వాసు అంటే ఇష్టమని ఒక మాట చెప్పుండాల్సిందిగా నువ్వెందుకు చెప్పలేదురా, ఐఎమ్ సారీ రా, నీ గురించి నాకు తెలుసు, నువ్వు సడన్గా ఓకే అంటావని నేను అనుకోలేదురా అన్నాడు వాసు. అన్నాక భయమేసింది బావ, కొడతారని, అత్తయ్య
అమ్మ నాన్న చెప్పలేదంటే ఇప్పుడు వెళ్ళండి ఇంకా లోపలికి అన్నాడు కృష్ణ. అన్నాక ఎక్కడికి రా అన్నాడు చక్రధర్రావు. నువ్వు ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయకు డాడే. ఇప్పుడు నిన్ను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి నేను వైరల్ చేయలేను. కొన్నాళ్ళు వాడిని మాట్లాడించినట్టు, తర్వాత వాడిని క్షమించినట్టు, వాడితో కాళ్ళు పట్టించుకొని సారీలు చెప్పించుకొని తర్వాత వాడికి నువ్వేదో పుత్రభిక్ష పెట్టినట్టు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఎవరి షేర్లు ఎవరి వాటాలు వాళ్ళకి తాతయ్య రాసేపోయాడో. ఇప్పుడు నువ్వు వాడిని అవునన్నా కాదన్నా వాడిని కొడుకు కాకపోడు, తన్ని కోడలు కాకుండా పోదులే కానీ వెళ్ళండి రా లోపలికి అనేసాడు కృష్ణ. ఆ తరువాత ఇక అవని బిజినెస్ టేక్ ఓవర్ చేస్తుంటే వాసు కృష్ణ ఇద్దరు కూడా బిజినెస్ చూసుకుంటుంటే పై ఎత్తున చక్రధర్రావు చూసుకుంటుంటే ఒక్క సంవత్సరంలో అవని ఏమంటా వెళ్ళిందో కానీ ఆఫీస్కే మొత్తం లేబర్నంతా తన చేతిలోకి తీసేసుకుంది. అలాగే అప్పటి వరకు నేషనల్ వైడ్ ఉన్న బిజినెస్ని ఇంటర్నేషనల్ వైడ్గా పెంచింది. రెండింతలు వచ్చే లాభాన్ని 10 చూపించింది చక్రధర్రావుకి. దాంతో గుండె నిండిపోయింది ఆయనకి, కడుపు నిండిపోయింది ఆయనకి. అందరూ పొగడటమే అవనినే. దాంతో తన కొడుకులిద్దరిలో లేని సమర్థత కోడల్లో ఉందని నిన్ను చూస్తే మా నాన్న గుర్తొస్తున్నాడమ్మా అనే పెద్ద పార్టీ పెట్టి ఈరోజు ఈ సక్సెస్కి కారణం నా కోడలో. నెంబర్ 1 పొజిషన్లోకి మేము వచ్చామంటే అది నా కోడలు హ్యాండిల్ చేయబట్టి, నా కోడలు నా బిజినెస్ ట్యాకిల్ చేయబట్టి, నా కోడలు ఇచ్చిన సజెషన్స్ తీసుకోబట్టే మేము ఈ ప్లేస్లో ఉన్నాం. కాబట్టి నా కోడల్ని మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేస్తున్నాను, నా కొడుకులిద్దరిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను చేస్తున్నాను అని చెప్పేశాడు చక్రధర్రావు. చెప్పేపాటికి వైశాలి ఆనందానికి అవధులు లేవు. కోడలికి తెగ దిష్టులు తీసేసుకుంటుంటే వాసు మనసు కృష్ణ మనసు కూడా నిండిపోయిందే. ఆ తర్వాత వైదేహి ఇంటికి వచ్చాక బ్యాగ్ విసిరి కొట్టి దాన్ని నువ్వు ఎండీని చేయటం ఏంటి? నీ మొదటి పెళ్ళాన్ని నేను, నీ మొదటి పెళ్ళాం కొడుకు వీడు బతికే ఉన్నాడుగా వాసుగాడు, లేదంటే కృష్ణ ఉన్నాడుగా దాన్ని చేయటం ఏంటి అంటే సమర్థత ఉన్న వాళ్ళని మాత్రమే మనం ఆఫీసుల్లో ఎండీలుగా కూర్చోబెట్టాలి. మా నాన్న నాకు అప్పచెప్పిన తర్వాత నీ మోజులో పడి నేను వ్యాపారాన్ని పట్టించుకుంది లేదు. తర్వాత మీ ఇద్దరు గొడవల్లో పడి నేను ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ చేసింది లేదో. మన పిల్లలిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఏదో చేసుకొస్తున్నారు, వాళ్ళేం లాసుల్లో నడపట్ల, కానీ కోడలంత సమర్థవంతంగా నడపట్ల. ఇవాళ రోజున 2 వచ్చే లాభం 10 చేసి చూపించింది. 10th ప్లేస్లో ఉన్న బిజినెస్ని ఫస్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళకి పట్టం కట్టబెడితే వాళ్ళు ఇంకా హానెస్ట్గా వర్క్ చేస్తారు. అయినా తన మీద నేను బాధ్యతలు బరువులు పెట్టానే, తనకేమీ నేను మొకటాలు పెట్టలేదు. ఇక పిచ్చి పిచ్చిగా వాక్కుండా లోపలికి వెళ్ళు అన్నాడు చక్రధర్రావు. అన్నాక వైశాలి రామ్మ దిష్టి తీస్తానని కోడల్ని తీసుకెళ్ళిపోతే ఆల్ ద బెస్ట్ అక్క అంది మల్లిక. అన్నాక ఏం మాట్లాడవేంట్రా చవట సన్నాసి అన్న తర్వాత అమ్మ ఒక్క మాట అడగనా నేను నిన్ను, ఏం మారుద్దంటావు? ఇప్పుడు ఎవరు ఎండీగా ఉన్నా తాతయ్య చెరసగం పెట్టాల్సిన ఆస్తి పెట్టాడు. ఆయన తను తన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి వర్క్ చేస్తోంది. వచ్చే ప్రాఫిట్స్ నేను కృష్ణ చెరసగం తీసుకుంటున్నాం. ప్రతి చిన్న విషయాన్ని ఎందుకమ్మా భూతద్దంలోంచి చూసి పెద్ద చేస్తావు? పిన్ని ఫస్ట్ నుంచి కలవాలనుకున్నా నువ్వు కలుపుకుంది లేదో. మమ్మల్ని అయినా ప్రశాంతంగా ఉండిపో అని వెళ్ళిపోయాడు వాసు. కానీ ఆ విషయం వైదేహికి నచ్చలా. ఆ నచ్చకపోవటం కాస్త వీళ్ళ కుటుంబం మీద పగగా అవనిని భూమి మీదే ఉంచకూడదు, ఉంచకుండా ఉంటే అసలు ఆస్తి చెరిసగం ఏంటి, మొత్తం ఆస్తి నా కొడుక్కే ఎందుకు రాదో, వాడు దాన్ని చాలా ప్రేమిస్తున్నట్టున్నాడు కాబట్టి అది పోతే వాడు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోడు. అప్పుడు ఇక దీని కొడుక్కి పిల్లలు ఉండరు. ఉన్న ఆస్తి అంతా ఎటు మల్లికని నా కొడుకు చేసుకున్నాడో, దీన్ని మెల్లగా తప్పిచ్చేస్తే 1 కోటీశ్వరరాలనిచ్చి నా కొడుక్కి కూడా పెళ్లి చేస్తే మొత్తం ఆస్తికంతా నా కొడుకునే వారసుని చేయొచ్చు. అప్పుడు ఎండి నా కొడుకే అవుతాడో, మొత్తం ఆస్తి నా కొడుక్కే పట్టం కట్టొచ్చని వైదేహిలో దురాలోచనలో రోజు రోజుకి పాము పడగ విప్పినట్టు పెరిగిపోవటం మొదలైందే. కృష్ణ ఈలోపు అవనిని తీసుకుని ఇక ట్రిప్పుకు వెళ్ళాడు. ట్రిప్పుకు వెళ్ళిన దగ్గర బయట ఎంజాయ్ చేసి వచ్చేసరికి రూమ్ అంతా డెకరేట్ చేసిందే. అవని అలా కూర్చుంటే కింద కూర్చొని అవని పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని తను అవనిని ఎంత ప్రేమించాడో, ఎంత ఆరాధించాడో, ఎంత ఇష్టపడ్డాడో చెప్పి నీ మీద ప్రమాణం చేసి చెప్పేంత పెద్ద విషయం అని అనుకోను, కానీ నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ రా, నువ్వు నాకు చాలా నచ్చావు. కానీ ఆ విషయం నీకు ఆ రోజు చెప్పటం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే
అప్పటికే ఐఎమ్ ఎంగేజ్డ్. నీకు ఆ విషయం చెప్పినా నీ స్ట్రైట్ ఫార్వర్డ్కి నువ్వు ఒక్కటే అంటావు. చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగింది కాబట్టే నువ్వు నీ మరదల్ని కాదనుకొని ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాననే దాంతో దాన్ని కాదన్నావు. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది కాబట్టి నీ మరదలు నీకు నేనొచ్చాను కాబట్టి అదొద్దు, ఇప్పుడు నా తర్వాత ఇంకెవరు అని అడుగుతావని. నిజానికి స్కూల్ డేస్లో ఉన్న ఒక కుర్రాడు ఒక అమ్మాయికి కమిట్మెంట్ ఇస్తే అదే కమిట్మెంట్ మీద బీటెక్ వరకు ఉన్నాడంటే ఎందుకున్నాడో అర్థం చేసుకో. ఆ తర్వాత తనకి నాకి కుదరని టర్మ్స్ ఫారిన్ వెళ్ళే విషయం దగ్గర ఆ తర్వాత నా మనసులో ఎవరూ లేరు. అమ్మిష్టాన్ని కాదనకూడదు అనుకోనే మళ్ళీ చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిందే ఇష్టమేనా అని అడిగాక అది ఇష్టమే అంది కాబట్టే దాన్ని ఓకే చేసుకున్నాను. ఆ తర్వాత నిన్ను చూసినప్పుడు నాకేం కావాలి, నా మనసు ఏం కోరుకుంటుంది అనేది నా మనసు నాకు నువ్వేనని చెప్పినా నా నోట్లో నుంచి ఆ మాట చెప్పలేనే బలహీనత నాది. దాంతోనే నీ ముందు నేను అశక్తుణ్ణైపోయాను. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, నిన్ను నన్నే కలిపాడు. నువ్వంటే నాకు ప్రాణం రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన తర్వాత అవని కూర్చుంది ఆలోచిస్తూ. నిజంగా కృష్ణ చేసిన దాంట్లో తప్పే ఉంది, ఎందుకు తన్ని దూరం పెట్టాలి అనే. ఆ తర్వాత కృష్ణ పాదాలను ముద్దు పెట్టుకుంటూ అవనిని కౌగిలించుకున్నాడు. అలా ఇద్దరు ఒకళ్ళ పెదవుల మీద ఒకళ్ళు ముద్దు పెట్టుకొని నడుం మీద చెయ్యేసి అవనిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రే ఆ పౌర్ణమి వెన్నెల వాళ్ళిద్దరి మధ్య అలా కడిగిపోయింది. నెల రోజుల పాటు ఇద్దరు వేరువేరు కాదు ఒకటే అన్నంతగా కలిసిపోయారు. ఒక భర్త భార్యని ఎంత ప్రేమించి ఎంత ఆరాధించి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడా అన్నంత కృష్ణకే అవనిలో ఉండే ప్రతిదీ ఇష్టమే. ఆమెని అంత హ్యాపీగా చూసుకుని తిప్పి తీసుకొచ్చాడు. అప్పటి వరకు లేనిదే చాలా క్లోజ్గా ఉండటం గమనించింది వైదేహి కృష్ణనే అవనినే. నిజం చెప్పాలంటే వాసు మల్లికతో కూడా వెళ్తున్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు, సాయంత్రం పెళ్ళాంతో కాపురం చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఉన్నంత లవబుల్గా రొమాంటిక్గా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఉండరు. అవని ఆఫీస్కి వెళ్ళొద్ది, మల్లిక చదివిన డిగ్రీకి మల్లిక కొంపలోనే ఉంటుంది. వంట వార్పు, టీవీలు, సీరియల్స్, సినిమాలు, పుస్తకాలు చదవటం, ముగ్గులేయటం, షాపింగులకు వెళ్ళటం ఈ తప్ప మల్లిక ఏమీ పట్టించుకోదు. కానీ అవని అలా కాదు, అన్నిట్లో చాలా షార్ప్గా ఉంటుంది. ఇక దీని సావుకు ముహూర్తం పెట్టేసేయాలి, దీన్ని పైకి పంపాలి, కుదిరితే దాంతోపాటు దీన్ని కూడా అనుకుంది వైదేహి. అనుకుందే తడవుగా దేవుడే అవకాశం ఇచ్చినట్టుగా ఒక బిజినెస్ ట్రిప్ వచ్చింది ఫారెన్కి. ఎప్పుడు బిజినెస్ ట్రిప్కి వెళ్ళినా చక్రధర్రావు వైదేహిని తీసుకెళ్తాడో. బయలుదేరమంటే నేను మా తమ్ముడు కూతురు సీమంతం ఉంది, వెళ్ళాలి, రాను అందే. దాంతో వైశాలిని రమ్మంటే నీ ఫస్ట్ పెళ్ళాం రానుందని నన్ను రమ్మంటున్నావా, ఈ టైంలో వాదన ఏంటి, బయలుదేరి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు నాకేం కావా ఏంటి అని ఆవిడ్ని బయలుదేరదీశాక వాసు మల్లికని తీసుకెళ్ళబోతుంటే నువ్వు వెళ్తే మొహం పగిలిపోద్దే అంది వైదేహి. నేనెందుకు వెళ్ళకూడదు, ఏం చెప్తావో నాకు తెలియదు, నా కొడుకుతో నువ్వు కాపురం చేయాలంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదనేసరికి పీరియడ్స్లో ఉన్నాను బావా అనేసిందే. సరే జాగ్రత్తగా ఉండు అన్నాడు వాసు. ఈలోపు కృష్ణ అవని బయలుదేరితే అవని పాస్పోర్టు వీసా కనిపించలేదు. దాంతో ఏమైందమ్మా అన్నాడు చక్రధర్రావు. పాస్పోర్ట్ కనిపించట్లేదు అంకుల్ అనేసరికి పోనీ తెప్పించేదా అన్నాడు కృష్ణ. వద్దు, 4-5 రోజులు ట్రిప్పేగా, నేను బాగా స్ట్రెయిన్ అయ్యానులే, మీరు వెళ్ళి రండి పర్లేదు, 1 వీక్ కోసం ఏముంది, మల్లిక ఉందిగా, నాకు టైంపాస్కి ఆఫీస్కి వెళ్ళొస్తాను, వెళ్ళి రమ్మని మొగుడు వాళ్ళని పంపించింది. వెతకబోయింతేగా కాలికి తగిలినట్టు అందరూ వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ముందు వైదేహి పాలల్లో నిద్రమాత్రలు కలిపి అవనికి తీసుకెళ్ళిస్తే అవనికి బాగా తెలుసు వైదేహి తేడా అని. దాంతో మీరు నాకు ఇవ్వటం ఏంటండి, మీ కోళ్ళకి ఇవ్వండి, నువ్వు మాత్రం నా మొగుడు పెళ్ళానికి నా మొగుడుతో కాపురం చేస్తేనే కానీ ఎత్త నీ మొగుడు పుట్టాడు అనేసరికి అవనేం మాట్లాడకుండా ఆ పాలు కిటికీలోంచి అవతల బారబోసేసిందే. ఆహా అన్న తర్వాత వైదేహి ఇలా లాభం లేదని చెప్పి కాలకుట్ట విషయం తెప్పించింది పావుదే. తెప్పించే ఇక దాన్ని ఒక పాయసం చేసి ఆ పాయసం గిన్నెలో కలిపి ఇట్రావే అని మల్లికని పిలిచింది. ఏంటి అంటే ఇది తీసుకెళ్ళి అవనికివ్వు అంది. దేనికి అంటే ఏ ఆస్తి మొత్తం నీ మొగుడికి రావాలని నువ్వు నీ మొగుడు నీ పిల్లలు అనుభవించాలని నువ్వు అనుకోవట్లేదా, దేనికి, మాది మాకుందంటాడుగా బావ, ఏం సరిపోద్ది, అదే మొదటి పెళ్ళాన్ని నేను, నాకు పుట్టిన నీ కొడుకే నీ మొగుడికే కదా మొత్తం హక్కు ఉంది, రేపొద్దున నీ కొడుకో కూతురో పుడితే వాళ్ళకి కదో మొత్తం రావాల్సింది
కావాల్సిందే అన్న తర్వాత మల్లిక్కి కూడా చిన్న ఆశ కలిగి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదే, ఇందులో నిద్ర మాత్రలు కలిపా, ఈ పాయసం దానికి తినిపిస్తే అది కళ్ళు తిరిగి పడిపోద్దే, పడిపోయిన తర్వాత ఒకరిని దాని గదిలోకి పంపించి 4 ఫోటోలు తీయించి దాని మొగుడికి పంపిస్తే అక్రమ సంబంధం అంట కడితే దాన్ని గెంటేసి ఇద్దరు విడాకులు తీసుకొని వాడు మళ్ళీ పెళ్లి చేసుకోడు, అప్పుడు హ్యాపీగా వాసు నువ్వు పిల్లల్ని కనొచ్చు అన్న తర్వాత సరే అలాగైతే, కానీ నమ్మకుండా నన్ను తినమంటే తిను, ఏముంది నిద్ర మాత్రలేగా, నిద్రపోతావు, అంతకన్నా ఏమవుద్ది అంది వైదేహి. సరేనని మల్లిక అక్క అంటూ అవని రూములోకి వెళ్ళింది. మొగుడు లేడని అవని కడుపు నిండా తిన్నది కూడా లేదు. ఏంట్రా అనేపాటికి ఏం లేదు, బోరు కొడుతుందా, బావా వాళ్ళు వెళ్ళిపోయారని, పాస్పోర్ట్ మిస్ అయిందని బాధపడుతున్నావా? లేదు, అందరూ ఇప్పుడేగా వీడియో కాల్లో మాట్లాడారు, వాసు కూడా నీకు కాల్ చేస్తానని చెప్పాడు కాసేపట్లో అంది అవని. బావ చేస్తాడులే కానీ ఇదిగో తీసుకో, నేనే చేశాను, నువ్వు సరిగ్గా అన్నం కూడా తింటలేదు బావ వెళ్ళాక అనేసరికి దేనికి ఇప్పుడు ఇది, ఏం లేదు వాళ్ళ శుక్రవారం అని అంది మల్లిక. అనేసరికి అవని 2 స్పూన్లు తిని స్వీట్ ఎక్కువ నేను తిన్ను, నీకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టంగా పట్టు తిను అనే మల్లిక నోట్లో పెట్టేసింది మిగతా బౌల్ అంతా. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరికీ కళ్ళు తిరిగి నోట్లో నుంచి నురుగులు వచ్చేసి లోపలంతా కకావికలం అయిపోతున్నట్టు అనిపించి బ్లడ్ వామిటింగ్స్ అయ్యేసరికి ఏం కలిపావత్తా ఇందులో నువ్వు అంటూ ఉండగా తలుపు లాగేసింది వైదేహి. ఆ తరువాత ఇక ఇద్దరిని ఇలా ఉంచితే లాభం లేదని చెట్టు పెట్టడం కోసమనే వెనకాల గార్డెన్లో పెద్ద గుంట తవ్వారు. ఆ గుంటలోకి వీళ్ళిద్దరిని లాగేసి పూజ చేసి పైన ఒక మొక్కను నాటేసి ఏమీ ఎరగనట్టు తన పుట్టింటికి వెళ్ళిపోయింది వైదేహి. ఆ తర్వాత ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఏం ఎరగనట్టు అప్పుడే వచ్చింది వైదేహి కూడా. మళ్ళీ మళ్ళీ అని వాసు అవని అని కృష్ణ పిలుస్తుంటే అమ్మా అని చక్రధర్రావు అలాగే వైశాలి అవని అని పిలుస్తుంటే ఏంటెక్కడా పలకరు, ఎక్కడికి వెళ్ళారమ్మా అని అడిగితే నాకేం తెలుసురా, అదేంటి పెద్దమ్మ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు, ఆఫీస్కి ఫోన్ చేస్తే ఫోన్లు తీయట్లా, లొకేషన్లు చూస్తే ఇంట్లోనే పడుతున్నాయి, ఫోన్లు చూస్తే ఇంట్లోనే ఉన్నాయి, నువ్వెప్పుడు వచ్చావే అన్నాడు చక్రధర్రావు. ఇదిగో నేనొచ్చింది ఇవాళ పొద్దునే అన్నాక పనోళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈలోపు వీళ్ళ కోసం ఊరంతా వెతుకొచ్చి వీళ్ళు కనపట్టలేదని సుదేష్ణ ప్రకాశ్రావు అక్కడికి వచ్చేసి దానికి తోడు ఇక మల్లిక వాళ్ళ అమ్మ నాన్న ప్రసాద్ జగదీశ్వరి కూడా అక్కడికి వచ్చారు. వచ్చాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోద్దని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు రంగంలోకి దిగారు. దిగి ఇల్లంతా జల్లెడ పడుతూ ఉండగా ఇక ఇక్కడేంటి రీసెంట్గా గుంట తవ్వారు మొక్క పెడదామని, ఎవరు పెట్టారు మొక్క, నేనే పెట్టానండి అంది వైదేహి. అన్న తర్వాత ఆ మొక్క ఉన్న చోటను తవ్విచ్చారు వాళ్ళ అనుమానంతో. అయితే అందులో మనుషుల శవాలు లేవు. వైదేహికి చెమట్లు పూసుకొచ్చేసినాయి. ఏమైనా ఈ రెండు అనుకుంటూ ఉండగానే ఆ లోపల వైదేహి నల్లబూసలో అలాగే మల్లిక బ్రేస్లెట్టు పడుంది. ఇది మల్లికదే అన్నాడు వాసు. ఇది నీ నల్లబూసలే కదూ అంది వైశాలి. ఏం చేశావే నా కోడల్నే అంటే అమ్మ మల్లేది అని అడిగాడు వాసు. అనేపాటికి నాకేం తెలుసు నాకేం తెలియదు అంటే సార్ ఈవెన్ని తీసుకెళ్ళి 3rd డిగ్రీ కొట్టుడు కొడితే మొత్తం వస్తాయి బయటికి అనేసరికి ఈలోపు కోడళ్ళిద్దరూ నడిచొస్తూ కనిపించారు. ఒకవైపున మల్లిక ఒకవైపున అవని. ఎక్కడికి వెళ్ళిపోయారా ఏమైపోయారని కృష్ణ అవనిని పట్టుకొని ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకుంటే సుదేష్ణ ప్రకాశ్రావుకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినాయి. ప్రసాద్ జగదీశ్వరి మల్లిక 4 బీకి ఎక్కడ పోయావే పనికి మాలిందానా అనేపాటికి వాసు 2 చేతుల్లోకి మల్లిక ముఖం తీసుకొని బాగున్నావా, ఎక్కడికి వెళ్ళావు, ఏమయ్యావురా, చెప్ప పెట్టకుండా ఫోన్ కూడా పడేసి అలా ఎందుకు వెళ్ళావే అని అడిగేపాటికి మల్లిక బావురుమని ఏడుపు ఎత్తుకునేసరికి ఏమైంది అన్నాడు వాసు. ఇప్పుడు మేము తిరిగొచ్చామని బాధపడుతున్నావా లేదా బ్రతికొచ్చామని టెన్షన్ పడుతున్నావా అత్త? అవునులే, నీ మాటలు విన్నందుకు నా వేలుతో నాకన్నే పొడిచావు కదో, నా బావనే నా నుండి దూరం చేసేద్దాం అనుకున్నావు కదో, నిజమేలే నేను అత్యాశ పడ్డందుకు నాకు అవ్వాల్సిందేలే ఇదంతా అని మల్లిక జరిగిందంతా చెప్పింది అందరికీ. షాక్ అయి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోతే ఎందుకు చేశావమ్మా ఇదంతా అన్నాడు వాసు.
ఎందుకంటే నేను మీ నాన్నకు మొదటి పెళ్ళాన్ని కాబట్టి, ఈ ఆస్తికి నువ్వే వారసుడివి కావాలనుకున్నాను కాబట్టే నిన్నే ఛత్రపతిని చేయాలనుకున్నాను, ఏకఛత్రాధిపత్యం ఏలించాలనుకున్నాను. అయినా ముక్కు మొహం తెలియని ఎక్కడి నుంచో వచ్చిన దీన్ని ఎండీని చేయటం ఏంటి, అందుకే నచ్చకే చేశాను ఇదంతా అంది వైదేహి. మొదటి నుంచి నేను నీతో కలవాలనుకున్నా, నువ్వు నాతో కలిసింది లేదో. పిల్లలిద్దరినీ కలిపి పెంచాలనుకున్నా, నువ్వు పెంచనిచ్చింది లేదో. ఆయన ప్రేమని చెరిసగంగా మనం భాగం చేసుకోవాలి అనుకున్నా, మొత్తం నువ్వే తీసుకున్నావు. చివరికి ఇవాళ నా కొడుకు జీవితంలో నుంచి నా కోడల్ని దూరం చేసే, నా కొడుకు జీవితంలో చీకట్లు సృష్టిద్దామనుకున్న నిన్నేం చేయాలి? పెళ్ళయిన తర్వాత ఈ రోజు వరకు నిన్నేమీ అనలేకపోయాను, కానీ నువ్వు నిజంగా మనిషివే అయితే గనక ఏం చూసి ప్రేమించావురా దీన్ని, ఏం చూసి పెళ్లి చేసుకున్నావు దీన్ని? చివరికి ఇది మనుషుల్ని హత్య చేసేంత కిరాతకురాలో, ఇలాంటి దాన్నా నువ్వు చివరికి ఇది చేసిందే, ఇవాళ పిల్లల్ని చేసింది రేపు నిన్ను చేయదా నన్ను చేయదా అని అడిగేసింది వైశాలి. ఇక అక్కడికి వచ్చిన కృష్ణ మల్లికనే లాగి వాసు ఒక్కటి తీస్తే కింద పడింది. ఎందుకు చేసావే ఇలా అంటే, క్షమించు బావా, నన్ను బతికావు కాబట్టి, తిరిగి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఈ క్షమాపణలో లేదు. ఇద్దరూ పోయుంటే అయినా ఆస్తి మీద నీకు కూడా అంతాశ కలిగిందేంటే? చిన్నప్పటి నుంచి కూతుర్లా పెంచిందిగా అమ్మ, కూతుర్లా చూశాడుగా నాన్న, ఒకే ఇంట్లో పెరిగినా ఒక్కరోజు నిన్ను తప్పుడు దృష్టితో చూశారు కదా. అవని లేకపోతే నేను బ్రతుకుతానా? మళ్ళీ అక్రమ సంబంధాలు అంటగడితే అవని నా జీవితంలోంచి వెళ్ళిపోతే నువ్వు వాసుతో హ్యాపీగా ఉండగలను అనుకున్నావా? ఆ ఉసురు 7 తరాలు తగలదనుకున్నావా? మొదటి నుంచి నీ ధోరణి అంతే. డబల్ గేమ్ ఆడావు నాతో, వాసుతో. ఆ తర్వాత ప్రేమించింది ఒకడిని, పెళ్లి కొప్పుకుంది నాతో. ఇష్టమా కాదా అంటే ఇష్టమేనన్నావు. ఆ తర్వాత హోలీలాడటం, ఆ తర్వాత వంటలు చేసి నోట్లో పెట్టడం, ఆ తర్వాత నాతో మెహందీలు, హల్దీలు, సంగీతులు ఎంజాయ్ చేయటం, తన తల మీద కొట్టి వాసుతో పారిపోవటం, వాడిని పెళ్లి చేసుకుని తిరిగి రావటం, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎటొచ్చి మీ అత్తలోనే ఏకమయ్యావు చూసావా అనేసరికి అడ్డం లెగండల్లుడు అనే ప్రసాద్, జగదీశ్వరి పడేసి చితకబాదేశారు మల్లికనే. ఆ తర్వాత పోలీసులు ఈవిడ్ని మేము తీసుకెళ్ళిపోవాలి సార్ అంటే తీసుకెళ్ళిపోమన్నాడు చక్రధర్రావు. మల్లికను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఈవిడే కదా పాయిజన్ ఇచ్చిందే అనేపాటికి ఇక వాసు తీసుకెళ్ళిపోండి. అదేంటి బావా అంటే, నువ్వు చేసిన దానికి కూడా నువ్వు అనుభవించాలిగా శిక్ష అన్నాక వైదేహికి లైఫ్ పడింది, మల్లికకి 7 ఏళ్ల శిక్ష పడింది. మల్లిక కాళ్ళు పట్టుకున్న వాసు మనసు కరగలేదు. ఆ తరువాత ఇక చక్రధర్రావు వైశాలి కాళ్ళు పట్టుకొని, నాకు బుద్ధి వచ్చింది, జీవితంలో ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యను, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను, నన్ను క్షమించు అని చక్రధర్రావు మాడిపోయాడు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు మల్లిక జైలు జీవితం అనుభవించాక, ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు వాసు, అనుభవించని వావని అనేస్తే కృష్ణని తీసుకుని వెళ్ళి లాయర్తో మాట్లాడి కేసు వాపసు చేసుకుని మల్లికని బయటికి తీసుకొచ్చింది అవనే. తీసుకొచ్చాక మారిందేమో వైదేహిని కూడా తీసుకొద్దామని అనుకుంటే మీరు నాశనం అయిపోతారు, మీరు ఊడ్చుకుపోతారు, దేవుడు అనేవాడే ఉంటే మీరు బాగుపడరని నానా తిట్లు తిట్టిందే. ఇంత దాంట్లో మిమ్మల్ని ఎవరు కాపాడారమ్మా, ఎలా బయటకు వచ్చారు అని అవని వాళ్ళ అమ్మ నాన్న అడిగితే, పక్క గుడిసెలో ఉండే బామ్మ ఒకటే కష్టపడుతుందని నేను ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఇచ్చి రోజు భోజనం టిఫిను పంపించేదాన్ని నాన్న. ఇలా వైదేహి అత్తయ్య మా ఇద్దరి శవాల్నే ఆల్మోస్ట్ చావులోకి వెళ్ళిపోయిన మమ్మల్ని పూడ్చి వెళ్ళటం చూసిన ఆ బామ్మ కొందరు రిక్షా వాళ్ళని తీసుకొని వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి మా ఒంటి మీద ఉన్న బంగారంతోనే మాకు ట్రీట్మెంట్ చేయించి ప్రాణం పోసిందే. మనం చేసిన మంచి మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందంటే ఇదేనేమో కదో అనుకున్న తర్వాత చక్రధర్రావు వైదేహితో ఒకటే అన్నాడు, నా కొడుకు, నా మొగుడు, నా కోడలు అని తప్ప ఇద్దరు ఒకే ఇంటి కోడళ్ళు మీరు, ఒకే ఇంటి కొడుకులు వాళ్ళు, ఒకే ఇంటి కోడళ్ళు మల్లిక అవని అని నువ్వు అనుకోనుంటే ఇవాళ నీ బ్రతుకు ఇలా అయ్యుండేది కాదేమో. నేనే నీకు కాళ్ళిచ్చాను, నేనే నిన్ను నెత్తికెక్కించుకున్నాను, నీ అందానికి దాసోహమై నేనే వైశాలికి అన్యాయం చేశాను, కానీ నీకు నేను ఎంత ఇచ్చినా ఏమిచ్చినా నేను నిన్ను సంతృప్తి పరచలేకపోయాను. మొగుడిగా నిజంగానే పిల్లలు అన్నట్టు నేను ఎప్పుడో ఫెయిల్ అయిపోయాను. నువ్వు చేసిన పాపానికి దేవుడు తీర్చిన తీర్పు ఇది కాదంటానికి మేమెవరో, చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత కర్మని ఎవరు తప్పించగలరో, నీలాంటి త్రాచు
త్రాచుపాముని తెచ్చి ఇప్పుడు బయట పెట్టుకున్న ఇల్లులా ఉండదో, ఇక పిల్లల బతుకులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను నేనన్నాక వాసు నీకు క్షమే లేదమ్మా అనేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లా పాపలతో వాళ్ళు చల్లగా ఉంటే ఇల్లు కోడళ్లను వేరువేరుగా వైశాలు ఎప్పుడు చూసేది కాదు. చక్రధర్రావు చూసేవాడు కాదు. వాళ్ళ భార్యలతో వాళ్ళ బిడ్డలతో హ్యాపీగా వాళ్ళ కాపురాలు వాళ్ళు పెట్టుకొని అవని బిజినెస్ చూసుకుంటూ, కృష్ణ వాసు సపోర్ట్ చేస్తూ, చక్రధర్రావు పైన చూసుకుంటూ, ఇంటి బాధ్యతలు వైశాలి మల్లిక చూసుకుంటూ, పిల్లల్ని పెంచుతూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఇలా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.